Right, sir. Welcome to CCE live questions explanation. మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు మరియు ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయటం ఎలా అనేది ఈ వీడియోస్లో మనం చెప్తాము. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ ఎక్స్ప్లెయినింగ్ యూ రిగార్డింగ్ ద policies, so government schemes, especially in central examinations, policies and schemes are very much important. Dash is a government scheme meant for old age protection and social security of unorganized workers. అంటే అసంఘటిత కార్మికుల వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసం క్రింది వాటిల్లో ఏ పథకాలు ఉద్దేశించబడ్డవి అనేది ప్రశ్న. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. Dasari garu, very good. Next, please answer this question. Please try to answer this question. Very good, very good, very good. So time is up. So have a look of it. So this question is asking about the protection of old age. So as you know very well, there are many schemes which talks about the protection of old age at the time of their old period. అంటే ఎవరైతే వృద్ధాప్యంలోకి వస్తారో వాళ్ళ కోసం భారతదేశంలో పథకాన్ని వితౌట్ ఎనీ డిలే ఫాస్ట్గా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వరిష్ట పెన్షన్ బీమా యోజన. ఓకే, సో వరిష్ట పెన్షన్ బీమా యోజన స్కీమ్ ఈజ్ నాట్ దట్ స్కీమ్ which is very much Varishta Pension Yojana. This scheme is nothing but ఇది ఎక్కువ మనకు డబ్బులు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పథకం. ఇక్కడ రెండు పథకాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పథకాలు. ఒకటి వచ్చేసేసి లైఫ్ కవర్ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఓకే, సో హియర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, this is very important scheme especially in examination point of view. Of course it's not right answer, ఇది రైట్ ఆన్సర్ కాదు. అయినా కానీ మనం ఈ పథకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫాస్ట్గా ఒక 10 ఫ్యాక్ట్స్ మీకు ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తాం. చూడండి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఇట్ ఈస్ యూనివర్సలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ సేవలను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి పథకం. సో ఈ పథకం మనకు ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా, ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ లేకుండా ఈ అకౌంట్తో పాటుగా మీ అందరికీ కూడా రూపే డెబిట్ కార్డు ఫ్రీ ఇవ్వబడుతుంది. రూపే డెబిట్ కార్డు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి చేత జారీ చేయబడిన రూపే డెబిట్ కార్డు ఇవ్వబడుతుంది. అంతోపాటు ఇట్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. దాంతోపాటు ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్యాంకు సంబంధించినటువంటి ఖాతాలు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నాయి. అది బికాస్ ఆఫ్ ద ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన వల్ల అందరూ కూడా అకౌంట్ హోల్డర్స్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష బదిలీ కార్యక్రమం అనేది సాధ్యపడుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇన్ స్మాల్ ఇట్ ఇస్ కాల్డ్ as DBT. ప్రధానమంత్రి జన్ధన్ యోజన is such a program which all the people will get accounts, bank accounts. Okay, most important one. Next, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, ఇట్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఎవరైతే
ఎవరైతే అనార్గనైజ్డ్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోపుడు బండ్లు, ఇలా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వారికి మనం ఈ యొక్క అంశాన్ని అందించడం కోసం మనం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. సో అసంఘటిత కార్మికుల వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం ఏంటంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. ఆ తర్వాత వచ్చేసేసి లాస్ట్ ప్రోగ్రామ్ అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పెన్షన్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ఆల్సో గివెన్ టు ద పెన్షన్ for the other people. So the answer for this question is Pradhana Mantri Shrama Yogi Maandhan Yojana. Especially here if you look at the sir Atal Pension Yojana kuda mari asanghatita కార్మికులే కస్తారంటే సో ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన లేటెస్ట్ వచ్చిన పథకం. ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ఎవరైతే వ్యవసాయదారులు, ఎవరైతే ఇతరత్ర చిన్న పనిచేసే వాళ్ళు, ఎవరైతే చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసం ఎక్స్పెషల్గా తీసుకొచ్చిన పథకం. కాబట్టి ఒకవేళ మీరు చాలా మంది ఆశిస్తున్నప్పుడు 4 అని చేశారండి చాలా మంది. అటల్ పెన్షన్ యోజన కూడా యాక్చువల్లీ పిన్ పాయింట్ గా మాట్లాడితే అటల్ పెన్షన్ యోజన కూడా రైట్. ఈ రెండిట్లో ఏది మనం చూస్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ The Government of India set up a committee to review the Fiscal Responsibility and Budget Management Act 2003 under the chairmanship of N.K. Singh in the year. Okay, is a question. తెలుగు చదువుతాం చూడండి. భారత ప్రభుత్వ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2003ని సమీక్షించడానికి ఎన్కే సింగ్ అధ్యక్షతన సంవత్సరంలో ఏ కమిటీని ఏర్పాటు చేశారని అడిగాం. సో హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Please give the answer. Monika garu, Satish garu, Aditya garu, Tataji garu, Usharani garu. Very good. 2014. Very good. Next. So have a look of it. So this is a question which a very important question because here I need to explain some depth information, చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఎగ్జామినేషన్ పరిధిని దాటిపోను. ఎగ్జామినేషన్స్లో నాకు ఏదైతే నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని 1కి 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసిన ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా మంచి క్వశ్చన్స్ నేర్చుకున్నాం, మంచి పాయింట్స్ మనం తీసుకున్నటువంటి నీకు ఇంపాక్ట్ నేను కలిగిస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో యాక్చువల్లీ ఇన్ ఇండియా there was a concept. Actually I need to explain first before explaining the answer. సో ఇదే గనక ఈ క్వశ్చన్ కి స్ట్రైట్ అవే ఆన్సర్ ఏంటి అని అడిగారు అనుకోండి, 2016 ఈజ్ ద స్ట్రైట్ అవే ఆన్సర్. ఓకే, సో ఇదే గనక మనకు 2016 స్ట్రైట్ అవే ఆన్సర్. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అడిగారు నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 2016 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే సరే, దట్ డజంట్ సఫిషియంట్. That doesn't impact you exactly నీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాస్ట్ ఇన్ఫర్మేషన్ నీ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయదు. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ ఏ కమిటీ టు రివ్యూ this is the most important word you need to know in our economy subject, especially as an aspirant of the RRB, so railways aspirant. So you need to understand this word very clearly. Okay, so here in short, whatever the lines is given here, in short తెలుగులో కూడా మీకు చూడండి, భారతదేశ ఆర్థిక బాధ్యత మరియు నిర్వహణ చట్టం అనేటువంటిది తెలుగులో పేరు. పైన మనకు దాన్ని షార్ట్ లో రాస్తాం చూడండి. ఇన్ షార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ FRBM Act. In short it is called as FRBM Act. So the question, if many times, especially in RRB or another examinations, what is the full form of FRBM? So the question is given clearly. FRBM full form, fiscal responsibility budget management. Okay, fiscal responsibility budget management, FRBM. So Fiscal Responsibility and Budget Management Act, which is in 2003.
ఎఫ్ఆర్బిఎం చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 2003వ సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం చట్టం చేయబడింది. అండర్ సో ఈ చట్టం స్ట్రైట్ అవే క్వశ్చన్, what is the main objective of this act? My dear aspirants, what is the main object of this act? It is very clearly the act main objective is to control fiscal deficit. Okay, to control fiscal deficit. Famous question I am telling you, it's came number of times in many examinations. చాలా examinations లో ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ద ఎఫ్ఆర్బిఎం యాక్ట్. సో హియర్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్, ఎఫ్ఆర్బిఎం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని ఎగ్జామ్ హాల్ అడిగితే ఎఫ్ఆర్బిఎం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసేసి మనము ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయట. నెక్స్ట్ మీకు అగైన్ ఇమీడియట్ డౌట్ వస్తుంది, సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్? అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? మీకు ఎక్కడా కూడా ఇంతింత లెంత్ చెప్పను, నీకు షార్ట్ లో చెప్తాను చూడండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలములో ప్రభుత్వం చేసే మొత్తము అప్పు. ఓకే, మరొకసారి చెప్తాను చూడండి. ఒక సంవత్సర కాలములో ప్రభుత్వము చేసేటువంటి మొత్తము అప్పు. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటువంటి టోటల్ డెట్. ఓకే, డెట్ అంటే అప్పు, ఇంగ్లీష్ రాశాను అనుకోవద్దు. ఒక సంవత్సర కాలంలో ఒక ప్రభుత్వం చేసేటువంటి మొత్తం అప్పునే మనం వచ్చేసేసి ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, హోప్ అండర్స్టాండ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఎవరైతే ఇక్కడ క్లాస్ వింటున్నారో వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే ఎస్ అని చెప్పండి, దట్ ఇంక్రీజెస్ ద కాన్ఫిడెంట్. ఓకే, లేదు సార్ నాకు షార్ట్లో చెప్పేసేయండి, నాకు డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వమన్నా ఐఎమ్ రెడీ. ఓకే, ఐఎమ్ రెడీ. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? First, what is your response? Please respond. What is your response? Hope you understand. మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది. ఓకే, ఎఫ్ఆర్బిఎం చట్టం, దాని ఎక్స్ప్లెనేషన్, ఎఫ్ఆర్బిఎం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సతీష్ గారు థ్యాంక్ యూ. ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్ లైవ్ ప్లీజ్ రెస్పాండ్. తాతాజీ గారు థ్యాంక్ యూ, దాసరి గారు థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఏదన్నా ఇన్కన్వీనియంట్ ఉన్నా, మీకు ఏదన్నా నేను చెప్పే దాంట్లో ఫాస్ట్ అయినా మీరు దయచేసి అక్కడ నాకు ఒక సిగ్నల్ ఇవ్వండి. అకార్డింగ్ టు దట్ ఐ విల్ మొబిలైజ్. నేను అక్కడ దానికి అనుగుణంగా మీకు ప్లాట్ఫామ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఏది చెప్పినా, ఓకే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఏది చూస్తున్నా ఐఎమ్ పుట్టింగ్ మై టోటల్ ఎఫర్ట్, నా టోటల్ ఎఫర్ట్ పెట్టి క్వశ్చన్స్లో ఉన్నటువంటి ఎక్కడ క్వశ్చన్ వస్తుంది, ఈ వీడియో చూసే వాళ్ళని ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ని మీరు ఎంత సులువుగా అంటే ఎక్కడ కూడా ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను డిస్కస్ చేస్తాను తప్పితే బియాండ్ ఆఫ్ దట్ అంటే ఏదో టఫ్ లాంగ్వేజ్లో మాట్లాడే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఫిస్కల్ డెఫిసిట్, టు కంట్రోల్ ఫిస్కల్ డెఫిసిట్. సో అంటే ఒక దేశములో ఆ సంవత్సర కాలములో చేసేటువంటి మొత్తం అప్పుని నియంత్రించేటువంటి చట్టమే ఎఫ్ఆర్బిఎం చట్టం. మర్చిపోవద్దు, దిస్ ఇస్ ఫర్ ఎవర్. చట్టం ఎప్పటికీ ఉంటుంది. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది అంటే క్యారీ యువర్ బ్రెయిన్, ఇట్స్ ఏ దట్ యాక్ట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ యూ ఒక ప్రభుత్వం ఎంత అప్పు చెయ్యొచ్చు, ఎంతకు మించి అప్పు చెయ్యరాదు అని చెప్పేటువంటి చట్టాన్నే ఎఫ్ఆర్బిఎం చట్టం అంటాం. మరి ఈ చట్టాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు ఈ చట్టం పనిచేస్తుందా, ఈ చట్టం వర్కౌట్ అవుతుందా, ఈ చట్టం ఏవైతే లక్ష్యాలను నిర్దేశించిందో వాటిని మనం సాల్వ్ చేసుకోగలిగాం లేదా అనే దానికి మనకు ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ ఏమిటి అనేది ప్రశ్న. లేదా ఆ కమిటీ వచ్చేసేసి ఎన్కే సింగ్ కమిటీ, అది కూడా అతను ఇచ్చేసాడు. ఓకే, సో ఎఫ్ఆర్బిఎం యొక్క పనితీరు పైన వేసినటువంటి కమిటీ ఏమిటి? ఎఫ్ఆర్బిఎం యొక్క పనితీరు పైన అంటే వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ, ఆ పర్టికులర్ యాక్ట్. సో ఏ కమిటీ ఈస్ ఫార్మ్డ్, ఎన్కే సింగ్ కమిటీ ఈస్ ఫార్మ్డ్. దట్ ఇస్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివెన్ ఎ డేటా, ఇట్స్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద క్వశ్చన్. సో when that act, here the question is that when that committee was formed, the committee was formed in 2016. When that committee was formed in 2016. Hope you understand. So for the question number 2, answer is 4. Question number 2, answer is 4. Okay, so this is in general question, my dear friends. Okay, this is in general question. Have a look of it. So please try to solve this question within 30 seconds.
So please time up. This is a simple question. So it's actually GK question, but unfortunately or fortunately, this question was came in examination. So that's why we need to discuss here. So answer for this question is Bengali. Okay. Next, have a look of it. Next question, please. Question number 6. Which of the following is an example of a revenue expenditure? Okay. So క్రింది వాటిలో ఆదాయ వ్యయానికి ఉదాహరణ ఏది? Okay. So it's an important question. So there are few questions which are irrelevant. So that's why the questions which are more relevant to you, those questions I will explain. Which of the following is an example for revenue expenditure? క్రింది వాటిలో ఆదాయ వ్యయానికి ఉదాహరణ ఏమిటి? Please write answer. Very good, very good. Very good. Visharani garu, Satish garu, Lokesh garu, Dilip garu, Satish garu. Very good. Anushka garu, very good. Next. Next, very good, very good. Time up. Have a look of it. So, క్రింది వాటిలో ఆదాయ వ్యయానికి ఉదాహరణ ఏది? This is a question. So, have a look of it. First, let us understand what is the meaning of revenue expenditure. Okay. So, hope understand what is the meaning of revenue expenditure. Okay. So, before to explain that, the expenditures are of two types, my dear aspirants. So, one is the revenue expenditure. The expenditures is of two types. One is the revenue expenditure. Hope you understand. And second one is the capital expenditure. Okay. Capital expenditure. So, these are the two expenditures. These are the two expenditures. One is the revenue expenditure. Second one is the capital expenditure. So, you most of the people know it. Any expenditure which do not provide any economical return. ఏదైనా ఒక ఖర్చుని చేసినప్పుడు ఆ చేసిన ఖర్చుకి ఎటువంటి భవిష్యత్తులో ఆర్థిక ప్రతిఫలం రాకపోతే దాన్నే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సార్ నాకు ఏం అర్థం కాలేదు సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఫస్ట్ మీరు చేసే ఖర్చుల్లో రెవెన్యూ ఖర్చు ఏదో చెప్తాను, తర్వాత మనకు ప్రభుత్వం దగ్గరికి వచ్చేద్దాం. మీరు జనరల్గా మాట్లాడినట్లయితే హాస్టల్ ఫీజు కడతారు, లేదా మీరు ఎక్కడన్నా హాస్టల్ ఫీజు కాకుండా ఫుడ్ కోసం హోటల్కి వెళ్ళి డబ్బులు కడతారు. సో ఇది మనం ఖర్చు చేస్తున్నాం కదండి. ఈ ఖర్చుకి భవిష్యత్తులో ఏమన్నా రిటర్న్ డబ్బులు వస్తాయా అంటే, మీరు జీవించడానికి మీరు చేసేటువంటి ఖర్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ ఎక్స్పెండిచర్. మీరు జీవించడానికి మీరు చేసే ఖర్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే. అంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కడతారు, ఫోన్ బిల్లు కడతారు, హాస్టల్ ఫీజు కడతారు, భోజనానికో టిఫిన్కో డబ్బులు కడతారు, టీకో కాఫీకో డబ్బులు కడతారు, అదేవిధంగా బట్టలు చెప్పులు వీటిని కొనుక్కుంటారు. ఇవన్నీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. కమ్ టు ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ అడగరు కాబట్టి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో బాగా ఇంపార్టెంట్ అయినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్. Defense is an example of a revenue expenditure. You know very well, more than 4 lakh crore rupees government will spend per annum for maintaining of the defense. ప్రభుత్వంకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీని మనం అందించడానికి దాదాపుగా 4 లక్షల కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఆ 4 లక్షల కోట్లతో మనకు డిఫెన్స్ సంబంధించినటువంటి అంశాలు ఏర్పడ జరుగుతుంది. సో కాబట్టి డిఫెన్స్ ఈజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అపార్ట్ ఆఫ్ దట్ డిఫెన్స్ salaries and pensions. Okay, so hope you understand, government need to pay salaries to their employees. Okay, IAS officers, IPS officers, MPs, pensions. So these are a part of revenue expenditure. So here the number, so same option ni kanapadutundi, which of the following is an example of revenue expenditure? Here answer is very clear, salaries of the government employees. Salaries of the government employees is a part of revenue expenditure.
So apart of that, if you look at the third most important one, so interest payments. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ చెల్లింపులు. కానీ ఇక్కడ ఆప్షన్ 3లో రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ 3, ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ 3, సో సారీ ఆప్షన్ 3, రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్ బై ద గవర్నమెంట్. రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్ బై ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏదైతే అంటే లోన్స్ తెచ్చుకుంటే చాలా లోన్స్ ప్రభుత్వం తెచ్చుకుంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన లోన్స్ని రీపే చేస్తుంటే దాన్ని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూడం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెండిచర్. సో వాట్ ఎవర్ ద లోన్స్ ఏదైతే రుణాలు మనం తీసుకుందామో అది రీపే చేస్తాం. కానీ ఇక్కడ నేను ఏం చెప్పానండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ తెలుగులో ఏమంటామంటే వడ్డీ చెల్లింపులు. తీసుకున్నటువంటి డబ్బులు తిరిగిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. తీసుకున్న డబ్బులకి మనం గనక వడ్డీ చెల్లిస్తే that is the example for interest payments in example for revenue expenditure. Hope you understand అండి. ఆ తర్వాత నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. దీని తర్వాత ఇది క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటుగా మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మనకు గ్రాంట్ టు ద స్టేట్స్, రాష్ట్రాలకు కొన్ని గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ గ్రాంట్స్ కూడా మనకు వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తాం. ఆ తర్వాత సబ్సిడీస్ అని ఉంటుందండి. మరి సబ్సిడీస్ అంటే పథకాలు, ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. ₹2 కిలో బియ్యం లాంటి సబ్సిడీలు ఇస్తుంది, ఎరువులు ఇస్తుంది. ఇలాంటి సబ్సిడీలు కూడా మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో భాగం. హోప్ అండర్స్టాండ్. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇక క్రిస్టల్ క్లియర్ అర్థమైపోద్ది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ డిఫెన్స్, శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, గ్రాంట్స్ టు ద స్టేట్స్ అండ్ అపార్ట్ ఆఫ్ దట్ సబ్సిడీస్. ఈ ఏ ఖర్చు కూడా ఒక్కసారి మనం చేసిన తర్వాత, ప్రభుత్వం ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఏదన్నా ఆర్థిక ప్రతిఫలం వస్తుందా? ఈ రోజు మనం డబ్బులు పెట్టామండి. ఈ రోజు మనం డబ్బులు పెట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ కలిపి రావటం కానీ, మనం పెట్టిన డబ్బులు డెవలప్ అయ్యి మనకు మళ్ళీ తిరిగి రావటం కానీ జరిగితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అటువంటి పేరుతో పిలుస్తాం. ఇందాక మీకు మీ ఎగ్జాంపుల్లో చెప్పాను, మీ హాస్టల్ ఫీజు కానీ, లేకపోతే కరెంట్ బిల్లు కానీ, లేకపోతే ఫోన్ బిల్లు కానీ, బట్టలు కొనుక్కోవటం కానీ, ఇవన్నీ కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి. అదేవిధంగా మీరు ఏదన్నా గోల్డ్ నగ కొనుక్కున్నారు, రేపు పొద్దున మళ్ళీ దాన్ని పెట్టుకుంటే బ్యాంకులో పెట్టి డబ్బులు వస్తాయి. లేదు మీరేమైనా ఇల్లు కట్టుకున్నారు, అలాంటివి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఏదన్నా ఒక ఎక్స్పెండిచర్ చేసినప్పుడు దానికి ఏదన్నా ఒక వస్తువు రూపంలో అమరితే, ఏదన్నా మనం ఎక్స్పెండిచర్ చేసినప్పుడు ఏదన్నా వస్తువు రూపంలో కనుక మనకు అమరితే దాన్నే మనం వచ్చేసేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రోడ్స్ కట్టించాం, బిల్డింగ్స్ కట్టించాం, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టించాం, నేషనల్ హైవేస్ ని డెవలప్ చేశాం, లేదా ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఒక పెద్ద ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మించాం. ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వస్తాయి ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం చూసినట్లయితే ఆసుపత్రులు మరియు ఆప్షన్ 4 వస్తే చూడండి, కన్స్ట్రక్షన్ of hospitals and school buildings. Construction of hospitals and school buildings is nothing but it is a example for capital expenditure. So this is a wrong answer. 4 is not a right option. Third is not a right option. First, financial given to the other category is right or wrong answer. So salaries of the government employees is a part of revenue expenditure. So expenditures are how many types? Expenditures are 2 types. So what are those? Revenue expenditure as well as capital expenditure. తెలుగులో చెప్పాలంటే, తెలుగులో ఒకవేళ నాకు తెలుగు కావాలి సార్ అంటే దీన్ని తెలుగులో రెవెన్యూ వ్యయం అనేటువంటి పేరుతో పిలుస్తామండి. దీన్ని వచ్చేసేసి మనం దాన్ని వచ్చేసేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసేసి మూలధన వ్యయం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం అనేటువంటి 2 పదాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించడం జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకా చెప్పే రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదన్నా వస్తు రూపంలో అమరితే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఓకే, హోప్ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Next question please, have a look of it. So self-help group bank linkage program is a bank-led microfinance channel which was initiated by. సో సెల్ఫ్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో బ్యాంక్ నేతృత్వంలో మైక్రో ఫైనాన్స్ ఛానల్, ఇది వీరిచే ప్రారంభించబడుతుంది. ఓకే, సో ఇంద 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ 4 ఆప్షన్స్ లో ప్లీజ్ ట్రై టు పికప్ రైట్ ఆన్సర్.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సతీష్ గారు వెరీ గుడ్. ఫాస్ట్. Okay, time up. Let's have a look of it. So self-help group bank linkage program is a bank-led microfinance channel in India, which was initiated by SHE. So first of all, what is the meaning of self-help group? Okay, what is the meaning of a self-help group? So let us understand self-help group first, and the questions related to self-help groups we need to discuss in detail. Okay, first స్వయం సహాయక బృందాలు అంటే ఏమిటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దానికి అనుగుణంగా స్వయం సహాయక బృందాలకు సంబంధించి మనం మాట్లాడదాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ అచీవ్ కామన్ గోల్. ఓకే, సో ఇట్స్ ఏ కామన్, అదే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని కొద్దిమంది ప్రజలు, కొద్దిమంది వ్యక్తులు కలిపి చేయడాన్నే మనం వచ్చేసి స్వయం సహాయక బృందం అంటామండి. ఉదాహరణ, ఏదన్నా ఒక బిగ్ వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో ఏదన్నా ఒక వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం చేయాలండి. మరి చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు డన్ బై ఇండివిజువల్. ఒక వ్యక్తి అంత పెట్టుబడి పెట్టుకోలేడు, ఒక వ్యక్తికి అంత విజన్ ఉండదు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి వ్యవస్థ. చాలా ఎగ్జామ్స్ వచ్చిందండి, కావాలని చెక్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ RRB, చాలా ఎగ్జామినేషన్లో దీని మీద ప్రశ్నలు రావడం జరిగింది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది దాదాపుగా 4 రకాలైనటువంటి 1, 2, 3, 4 నలుగురు వ్యక్తులు, చూడండి, నలుగురు వ్యక్తులు సంబంధించి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు స్వయం సహాయక బృందం ఏదైతే ఉందో, ఈ స్వయం సహాయక బృందం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది మనకు ఇంగ్లాండ్ నుంచి సంగ్రహించబడింది. ఎక్కడి నుంచి స్వయం సహాయక బృందం సంగ్రహించబడింది అంటే ఇంగ్లాండ్ నుంచి సంగ్రహించబడింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. సో అంటే ఒక కామన్ లక్ష్యం కోసం అందరూ పనిచేస్తారు. ఉదాహరణ చెప్తానండి, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ఒక ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతుంది. మరి ఉపాధి లేకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో మహిళ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె ఏదో ఒక చిన్న పని చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న కూరగాయల షాపు, లేదా చిన్న ఏదైనా బట్టల షాపు, లేదా ఏదైనా చిన్న కారపొడి తయారు చేయటమో, లేదా ఇలాంటివి తయారు చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మూలధనం. ఫస్ట్ దేనికైనా కావాల్సింది డబ్బు అనేది ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది మరి డబ్బు ఉండదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 నుంచి 15 మంది మహిళలు కలిపి ఏర్పాటు చేసేదాన్నే SHG అంట. మన ఏపీ లాంటి ప్రదేశాల్లో మీరు ఒక పథకం పేరు వినింటారు. ఆ పథకం పేరే డ్వాక్రా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, సో డ్వాక్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇది కూడా ఎగ్జామినేషన్ లో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ ఫ్యాక్టర్ గా ఉపయోగపడుతుంది. డ్వాక్రా యొక్క ఫుల్ ఫామ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంత మంది సభ్యులు ఉన్నారంటే 10 నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్గా ఏర్పడి, ఆ 10 నుంచి 15 సభ్యులు గ్రూప్గా ఏర్పడినటువంటి మహిళలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ఫ్ గ్రూప్లో ఈ 10 నుంచి 15 మంది మహిళలు వాళ్ళ యొక్క పొదుపుని సేవ్ చేస్తారండి. ఇది సేవింగ్ ఆర్గనైజేషన్. అంటే ఒక చిన్న మైక్రో బ్యాంక్ లాంటిది అనుకోండి. ఎందుకంటే ఆ 10 మంది తమ దగ్గర ఉన్నటువంటి పొదుపుని వాళ్ళు పూల్ చేసుకుని ఒక చోట తీసుకొచ్చుకొని ఈ 10 మందిలో ఏదన్నా అవసరం ఉంటే ఆ అవసరం ఉన్న వాళ్ళకి ఈ డబ్బుని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ తెచ్చుకుంటాం. సో అందుకని ఇక్కడ ఉన్న మైక్రో ఫైనాన్స్ ఛానల్, మీరు అక్కడ డైలాగ్ ఒకటి వినాలి, మైక్రో ఫైనాన్స్ ఛానల్. ఓకే, సో మైక్రో ఫైనాన్స్ ఛానల్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ ఈ వీడియో చూసే వాళ్ళలో బ్యాంక్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా మైక్రో ఫైనాన్స్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ పదం. సో మైక్రో ఫైనాన్స్ అనగానేమి అంటే ద ఫైనాన్స్ విచ్ ఇస్ సప్లైడ్ బై మైక్రో లెవెల్, క్రింది స్థాయిలో మనకు ఈ యొక్క రుణాలను అందించడం జరుగుతుంది. సో ద SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో బ్యాంక్ నేతృత్వంలో మైక్రో ఫైనాన్స్ ఛానల్ ఇది వీరి చేతే ప్రారంభించడం జరిగింది. అంటే యాక్చువల్ గా ఈ మైక్రో ఫైనాన్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో క్రింది స్థాయి వరకు రుణాలు అందిస్తాయి. మరి ఈ వీడియోస్లో క్రింది స్థాయి అంటే ఏంటండి? ఎవరైనా కానీ రుణాలు అనగానే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి, పెద్ద పెద్ద వ్యక్తులకి, పెద్ద పెద్ద అంశాలకు వాళ్ళకి మాత్రమే ఎక్కువగా రుణాలు అందుతాయి. క్రింది స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి, కూలి వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి వాళ్లకు రుణాలు అందించడానికే మైక్రో ఫైనాన్స్ ఛానల్ అనేది ఒకటి ఉంది. ఈ మైక్రో
మైక్రో ఫైనాన్స్ ఛానల్ని మనం SHG అనే పేరుతో పిలుస్తాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, డ్వాక్రా. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ అంతా మనం చూసాం. ఇప్పుడు చూడండి, SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ బ్యాంక్ లెడ్ మైక్రో ఫైనాన్స్ ఛానల్ ఇన్ ఇండియా విచ్ వాజ్ ద ఇనిషియేటెడ్. వాట్ ఈ యొక్క మైక్రో అంటే ఇప్పటి వరకు ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులు డబ్బులు తెచ్చుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని కలెక్ట్ చేసుకోవడం ఉంటే వీళ్ళకి బ్యాంకుతో లింకేజ్ అయ్యేటువంటి అవకాశం. సో దే కెన్ లింక్ విత్ ద బ్యాంక్స్. అంటే మన మైక్రో ఫైనాన్స్ కి లింక్ చేసుకున్నటువంటి సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ తో అంటే ఆన్సర్ ఈస్ 2 వితౌట్ ఎనీ డిలే. ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఎవరైతే చాలా మంది 3 అని ఆన్సర్ పెట్టారండి. సిడిబి మీ అందరికి తెలుసు. సిడిబి ఫుల్ ఫామ్ వచ్చేసేసి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Okay, CDB full form, have a look of it. CDB full form, Small Industrial Development Bank of India. Okay, Small Industrial Development Bank of India. In short, it is called as CDB. Okay, so ఇక్కడ CDB అనేది అయితే ఉందో, ఈ CDB అనేది the name itself is explaining. ఇది చిన్న పరిశ్రమల క్రింది వాటిల్లో చిన్న పరిశ్రమలకు అత్యధిక రుణాలు ఇచ్చేటువంటి బ్యాంక్ ఏంటంటాడు. క్రింది వాటిల్లో చిన్న పరిశ్రమలకు అత్యధిక రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకు సిడిబి. సిడిబి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? లక్నో. సిడిబి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చిన్న పరిశ్రమలకు అవసరం. సో కాబట్టి చాలా మంది చెప్పిన ఆన్సర్ 3 అయితే ఉందో అది రాంగ్. చాలా మంది లైవ్ లో ఏం చెప్పారంటే ఆన్సర్ 3 అనేటువంటి చెప్పారు. సో నెక్స్ట్ మీ అందరికి తెలిసిన బ్యాంకు నబార్డ్. సో నబార్డ్ గురించి కూడా 2 మాటలు మాట్లాడుకోవాలి. ఎకానమీ చదివి, ఎగ్జామినేషన్ చదివి, బ్యాంకుల గురించి చదివి నబార్డ్ గురించి చదవకపోతే అది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాపర్ ప్రిపరేషన్. హ్యావ్ ఎ లుక్ of it. NABARD, boost NABARD. So have a look of it. So NABARD full form is very clear. National Bank for Agriculture and Rural Development. Last is a word which is talking about rural development. So that is very much important because NABARD అనగానే చాలా మంది అనుకునేది ఏంటో తెలుసా? ఇది వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ అండి అంటారు. So first they are given a word. So this is Bank of Agriculture. So many of the people they thought that it is a bank of agriculture. మీకు ఫేమస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కూడా ఏంటంటే క్రింది వాటిల్లో భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ ఏంటనగానే మీ చెయ్యి డైరెక్ట్గా అడిగిపోతుందంటే నబార్డ్ మీద పోతుంది. కానీ ఇక్కడ ఇది చూడండి, ఈ క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ అంటే సింపుల్ క్వశ్చనే కానీ ఏంటంటే నబార్డ్ ఎంతమందికి ఈ వీడియోకి చూస్తామో తెలుస్తుంది. నబార్డ్ ఈజ్ ఆల్సో ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్. సూక్ష్మ విత్తం తెలుగు వచ్చేసేసి సూక్ష్మ విత్తం అంటే నబార్డ్ అనేది సూక్ష్మ విత్త అంటే సూక్ష్మమైన విత్త పరిశ్రమలకు కూడా లేదా సూక్ష్మ ఫైనాన్స్ ఛానల్స్ కూడా రుణాలు ఇస్తుంది. ఓకే, సో దాంతో పాటుగా నబార్డ్ అనేది గ్రామీణ అభివృద్ధికి కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ. నబార్డ్ ఏంటి? నబార్డ్ ఇస్ ఆల్సో ఎపెక్స్ బ్యాంక్ ఫర్ rural development. NABARD is also apex bank for agriculture development. NABARD is a bank for microfinance. ఆ తర్వాత NABARD అనేది వచ్చేసేసి 1982. NABARD వచ్చేసేసి 1982 12th July. Okay, so 1982 12th July NABARD is the one of the most important organization. 1982 12th July NABARD was formed under recommendations of Sivaraman committee. So NABARD is launched in 1992. Sir Krish Reddy and launched by NABARD 1992 guys sir, 1982 12th July sir. So NABARD is a organization which provide finance for the not only for agriculture, it also provide finance for the rural development, it also provide finance for the micro financial institutions. సూక్ష్మ సంస్థలకి సూక్ష్మ విత్త సంస్థలకి రుణాలు ఇస్తుంది. దాంతో పాటుగా శివరామన్ కమిటీ సూచనల మేరకు నబార్డ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, హోప్ అండర్స్టాండ్. ఓకే ఓకే మై డియర్ లైవ్ పీపుల్. ఓకే 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 షూర్. ఓకే ఓకే have a look of it my dear friends. So next question, have a look of it. During which of the following years the first 5-year plan was implemented? Okay, during the which of the following 5-year plans the first 5-year plan was started? So this is a question. క్రింది వాటిలో ఏ సంవత్సరాల్లో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది అనేది ఇది ఒక క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్కి ట్రై టు సాల్వ్ ది వెరీ సింపుల్ క్వశ్చన్ బట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్.
ఓకే, వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివెన్ రైట్ ఆన్సర్. అనిల్ గౌడ్ గారు అండ్ ఆదిత్య నాయుడు గారు, అనిల్ గారు, దిలీప్ గారు, ఓకే, అండ్ డిపి గారు అండ్ రాథోడ్ అశోక్ గారు, ఆదిత్య గారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివెన్ రైట్ ఆన్సర్. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ మోర్. ఓకే, మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి సరిపోయేటువంటి స్టఫ్ మీకు ఇస్తాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ ప్రశ్న అడిగినా కానీ ఆన్సర్ చేయాలనేదే మా టీం యొక్క లక్ష్యం. ఎందుకంటే ఈ లైవ్, ఈ ఆర్ఆర్బి లైవ్లు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభ్యర్థుల విజయమే ఏ వ్యక్తి అంటే ఒక ఉపాధ్యాయుడైనా కానీ ఒక సంస్థ అయినా కానీ మా అందరి యొక్క ఆకాంక్ష మీ యొక్క అభివృద్ధి. మీరు చక్కని ఉద్యోగాలకు వెళ్ళాలి. మీరు చక్కని ఉద్యోగాలకు వెళ్ళి మీ ఉజ్వల భవిష్యత్తుకి ఇక్కడి నుంచే పునాదులు పడతాయండి. చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడు చాలా అంశాలు ఉన్నా కానీ మీరు కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అందులో ఉద్యోగం అనేది ప్రథమ కాన్సెప్ట్. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వితౌట్ ఎనీ డిలే లెట్ us discuss about the first 5-year plan was implemented. క్రింది ఏ సంవత్సర కాలంలో మొదటి పంచం స్టార్ట్ చేయబడింది? మీకు సార్ ఫస్ట్ 5 ప్లాన్ ఏముంది సార్ ఎవరైనా చెప్తారు అంటే, మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి అండ్ అప్ టు 12th 5-year ప్లాన్, ఆర్బీసీ 11th 5-year ప్లాన్ మీరు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్, ఒక చిన్న ఫార్ములా లాంటి చెప్తా. ఓకే, మీరు చెప్పమంటేనే చెప్తాను. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ సార్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్, స్ట్రైట్ అవే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంటే నేను స్ట్రైట్ అవే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ. మీకు ఈ క్వశ్చన్లో ఎస్పెషల్లీ క్వశ్చన్ నెంబర్ 9లో మీకు అన్నీ అంటే మీరు ప్రతి సంవత్సరం ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి లేదా ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 11th 5-year ప్లాన్ వరకు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తాను. లైవ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అది వినడానికి ఇష్టపడుతున్నారో చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే దాన్ని బట్టి నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే, షూర్ కదా? షూర్. మీకు చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. మీకు ఈజీగా అంటే చాలాసార్లు ఏమైందంటే ఇయర్స్ ఓవర్లాప్ అవుతాయి. అలా ఇయర్స్ ఓవర్లాప్ కాకుండా మీకు ఒక ఫార్ములా చెప్తాను, ఒక షార్ట్ కట్ చెప్తాను. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ నా షార్ట్ కట్టే చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ షార్ట్ కట్ని మీకు ఇంకా సులభంగా నీకు చెప్తాను. దీని ద్వారా ఏ 5-year ప్లాన్ అయినా విత్ ఇన్ ఫింగర్ టిప్స్లో మీరు చెప్పేటువంటి ఆన్సర్ చెప్తాను. సో వితౌట్ డిలే లెట్ us start. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సో మెనీ పీపుల్ చెప్తున్నారు. హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో హియర్ మై డియర్ ఫ్రెండ్స్, ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ answer for the question is first 5-year plan. So first 5-year plan is the 1951 to 56. It's known by many. It's an easy question. But have a look of it here in the 1951 to 56. But we don't, this information is not sufficient as aspirant, and one of the 5-year plan is guaranteed in your examination. ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్స్ లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ప్రతి 5-year ప్లాన్ సంవత్సరం మీ చేత ఈజీగా గుర్తుండేటువంటి మనం మాట్లాడుకుందాం. యూ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. 1966 to 1966 to 69. So in these 3 years, in India there is a plan holiday known by many people. ఈ వీడియోస్ చాలా మంది తెలిసిన విషయమే. భారతదేశంలో ఒక ప్లాన్ హాలిడే అనేది 1966 to 69 అనే 3 సంవత్సరాల ప్రణాళిక విరామం అనేది ఉన్నది. 1966 to 69 there was a plan holiday. So apart of that, అది కాకుండా మనం చూసినట్లయితే 1978 to 80 ఈ 2 సంవత్సరాలు కూడా భారతదేశంలో ప్రణాళికలు లేవు. ఎందుకంటే ఆ కాలంలో రోలింగ్ ప్లాన్ అనేది ఉన్నది. ఫేమస్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రోలింగ్ ప్లాన్ అంటే మనకు 1978 to 80 మన రోలింగ్ ప్లాన్ అనేది వేరే చోట మాట్లాడుకుంటా. అప్పటి వరకు గుర్తుంచుకోండి, ఆ 2 సంవత్సరాలు కూడా భారతదేశంలో ప్రణాళికలు లేవు. ఫస్ట్ భారతదేశంలో ప్రణాళికలు లేనిది 1966 to 69. సెకండ్ భారతదేశంలో ప్రణాళికలు లేనిది 1978 to 80. థర్డ్ భారతదేశంలో ప్లాన్ లేనిది 1990 to 92. అంటే ఈ 3 కాలాలలో భారతదేశంలో ప్లాన్స్ లేవు. ఫస్ట్ ఈ 3 గ్యాప్స్ని ప్రతి ఒక్క అభ్యర్థి, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ ఈ 3 గ్యాప్స్ని మీ మైండ్లో పెట్టేసేయండి. ఓకే, సో ఫస్ట్ గ్యాప్ వచ్చేసేసి 1966 to 69, సెకండ్ గ్యాప్ వచ్చేసేసి 1978 to 80, థర్డ్ గ్యాప్ వచ్చేసి 1990 to 92. సో ఈ గ్యాప్స్ మీకు పక్కన ఇక్కడ రాస్తున్నా చూడండి. 1966 to 69 ఫస్ట్ గ్యాప్ అండి. మీకు ఇక్కడ పక్కన రాస్తున్నాను, కొంచెం లో ఫాంట్లో రాస్తాను ఎందుకంటే నాకు స్పేస్ కావాలి కాబట్టి. సో కొంచెం స్పేస్ తీసుకున్నాను, చూసుకోండి. సెకండ్ గ్యాప్ వచ్చేసేసి 1978 to
80. ఓకే, అదే థర్డ్ గ్యాప్ వచ్చేసేసి 1990 to 92. సో దీస్ ఆర్ ద 3 గ్యాప్స్ విచ్ వాజ్ దేర్ ఇన్ దట్ ప్లానింగ్ టైం పీరియడ్. ఓకే, ఈ 3 కూడా ప్రణాళికల కాలములో వచ్చేటువంటి ఒక గ్యాప్ అనేది మనం చెప్పుకోవాలి. హోప్ అండర్స్టాండ్. ఏమైనా డౌట్స్ లేవు కదండి? ఇక్కడ మీకు ఇంకేం డౌట్, ఇంకెక్కువ టైం తీసుకోనండి. హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఈ 3 గ్యాప్స్ని వదిలేసి ఫస్ట్ కీప్ ద గ్యాప్స్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ మైండ్లో ఈ గ్యాప్స్ పెట్టుకోండి. ఈ 3 గ్యాప్స్ని వదిలేసి +5 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్, ప్రతి ప్లానింగ్ కమిషన్ ఇయర్ మీకు ఫింగర్ టిప్లోకి వస్తుంది. మీకు సింపుల్ +5 ఫార్ములా అని చెప్తున్నాను. +5 ఫార్ములా మీకు వస్తే ఏ 5 ఇయర్ ప్లాన్ అయినా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా టక్క ధనధని చెప్పేయచ్చండి. ఏ 5 ఇయర్ ప్లాన్ ధన చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నా 7వ పంచస్పానంగానే 1, 2, 3 అయితే 9వ అనగానే 9వ పంచస్పానిక మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మీరు ఈ 3 గ్యాప్స్ని గనక మీ మైండ్లో గనక ఉంచుకున్నట్లయితే మీరు ఏ 5 ఇయర్ ప్లాన్ అయినా +5 ఫార్ములాతో మనం చేజ్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే మనం మాట్లాడుకుందాం. సో 1951 + 5 56. First 5 year plan 1951 + 5 56. Answer for the first 5 year plan. ఈ క్రింది వాటిల్లో ఏ సంవత్సరాల్లో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడిందంటే ఆన్సర్ వచ్చేసేసి 1956 to 60, 1951 to 56. అంటే 1951 to 56 అనే 15 సంవత్సరాల కాలములో ఈ యొక్క 5 ఇయర్ ప్లాన్ అనేది రావడం జరిగింది. క్రింది వాటిలో ఏ సంవత్సరాల్లో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడిందంటే 1951 to 56. ఈ 1951 to 56 కాలంలో మనం కనుక గమనించినట్లయితే ఇది సెకండ్ 5 ఇయర్ ప్లాన్. ఈ 1956 + 5 61. ఓకే, ఇంకో క్లూ ఇస్తున్నా. క్లూ నంబర్ 2 ఇక్కడ చూడండి. ఎక్కడైతే ముందు పంచవర్ష ప్రణాళిక క్లోజ్ అయిందో అక్కడి నుంచే తర్వాత పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడుతుంది. మరోసారి చెప్తున్నా చూడండి, మీకు ఆలోచించిన పనిలే. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ క్లోజింగే, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ స్టార్టింగ్. అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లో 1951 to 56 అయితే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ముందు పంచవర్ష ప్రణాళిక ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ చూడండి ఒకసారి 1961 to 66. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ మధ్య ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ తర్వాత మీకు ఏమొస్తుంది? ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ 1969 to 74. ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ ఆఫ్ డిపాజిట్స్, ద పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ with a bank must keep as cash reserves with RBI is known as. RBI వద్ద నగదు నిల్వలుగా బ్యాంక్ తప్పనిసరిగా ఉంచాల్సిన డిపాజిట్ల శాతాన్ని ఏమని అంటాము? ఇది ప్రశ్న. సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ ప్రిస్క్రిప్టెడ్ టైం. Now is the video clear? My dear friends? Now is the video clear, friends? My dear friends? Santosh garu right answer. Dasri garu right answer. Usharani garu right answer. Okay. ఆర్బీఐ వద్ద నగదు నిల్వలుగా బ్యాంకు తప్పనిసరిగా ఉంచాల్సిన డిపాజిట్ శాతాన్ని ఏమని అంటారు? సో ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ హియర్ ఇట్ ఈస్ యూ నో వెరీ వెల్ ఆర్బీఐ ఈజ్ ఏ ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐ ఈజ్ ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ ఈజ్ ఆల్సో కంట్రోల్స్ ఆల్ అదర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులని నియంత్రించేది ఎవరంటే ఆర్బీఐ. ఓకే, నోన్ ఫ్యాక్ట్ ఫర్ యూ. So here if you look at the
RBI will control the banks, especially deposit the banks under CRR. Okay, so here in our discussion, most of the people given answer SLR. Actually, SLR is wrong answer. Okay, point number 1. ఈ వీడియో చూసిన చాలా మంది SLR అనేటువంటి ఆన్సర్ ఇచ్చారు. SLR is a absolutely it's a wrong answer. Okay, so I can explain what is the CR exactly. So what is the SLR exactly? What is the difference between CR and SLR? It's most important for not only in the RRB but also in other bank examinations. Okay, అంటే ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కాకుండా మీరు అదర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళు కానీ ఆర్ఆర్బీస్ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ కూడా ఎక్కువ శాతం మీకు వచ్చే అవకాశం ఉంది. సో క్యాష్ రిజర్వ్ రేషియో CRR. ఓకే, CR ఫుల్ ఫామ్ వెరీ సింపుల్, ద క్యాష్ రిజర్వ్ రేషియో. సో CRR full form is nothing but cash reserve ratio. Okay, so what is the meaning of CRR? So what is the how the CRR works? So these elements you need to discuss here. Cash reserve ratio is very simple. So the cash reserve ratio is such a ratio which the cash is reserved with the RBI. So the actually the bank will have some deposits. బ్యాంకుల దగ్గర ఏముంటాయి అంటే బ్యాంకుల దగ్గర డిపాజిట్లు ఉంటాయి. సో బ్యాంకుల దగ్గర ఉన్న డిపాజిట్లను ఆర్బీఐ దగ్గర ఉంచి, ఓకే, సో ఈ సిఆర్ఆర్ ఉన్నటువంటి అంశం ఏంటంటే వడ్డీ చెల్లించబడదు. ఓకే, సో బ్యాంకుల దగ్గరకు వచ్చిన డిపాజిట్లలో కొద్ది భాగాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచి వడ్డీ పొందకపోవడాన్ని మనం ఏమంటామంటే మరి సిఆర్ఆర్. ఆ పేర్లను చూడండి, the ratio of cash. So the ratio of cash reserved with RBI. Okay, so the ratio of cash, ఆ పేరులోనే మీకు ఏముందండి, ratio of cash reserved with RBI. Okay, the ratio of cash reserved with RBI is called as CRR. The ratio of cash reserved with RBI is called as CRR. సో ఇయర్ ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఆర్బీఐ వద్ద నగదు నిల్వలుగా బ్యాంకు తప్పనిసరిగా ఉంచాల్సిన డిపాజిట్ శాతాన్ని మనం వచ్చేసేసి సిఆర్ఆర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 3 అనేది ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడ అలా కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్బీఐ దగ్గర స్థిరమైన డిపాజిట్ కలిగి ఉంటా, సో ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండి యాక్చువల్లీ. అండ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఓకే, so capital output ratio is also wrong answer. Fixed deposit RBI is also wrong answer. Cash reserve ratio is the right answer. So then what is the SLR? So SLR is also same thing and SLR is also same thing, but have a look at slight differences is there. So CRR should be in the form of cash. మీ అందరూ చెప్పాను, CRR ని కేవలం నగదు రూపంలో మాత్రం ఉంచాలి, కానీ SLR can be kept in any form. ఎస్ఎల్ఆర్ని ఏ రూపంలోనైనా ఉంచవచ్చు. ఓకే, ఎస్ఎల్ఆర్ని ఏ రూపంలోనైనా ఉంచవచ్చు. ఎవరి దగ్గర ఉంచుతున్నాం ఎస్ఎల్ఆర్ని కూడా ఆర్బీఐ దగ్గరే ఉంచుతున్నాం. కానీ సిఆర్ఆర్లో కేవలం ఏం మాత్రమే ఉంచగలము, సిఆర్ఆర్లో కేవలం ఓకే నగదు రూపములో మాత్రమే, క్యాష్ రూపంలో మాత్రమే నిల్వ ఉంచవచ్చు. కానీ ఎస్ఎల్ఆర్ ఏమవుతుంది, ఎస్ఎల్ఆర్ మనం బాండ్స్ రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీస్ రూపంలో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ, లేకపోతే ఇతరత్ర బాండ్ల రూపంలో కానీ, లేదా ఇతరంగా గోల్డ్ రూపంలో కానీ ఏ రూపంలోనైనా ఉంచగలిగింది వచ్చేసేసి ఎస్ఎల్ఆర్. నగదు రూపంలో మాత్రమే ఉంచగలిగింది సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ మీద ఏ బ్యాంక్ అయితే ఎస్ఎల్ఆర్ ఉంచుతుందో ఆ ఎస్ఎల్ఆర్ మీద వడ్డీ చెల్లించబడుతుంది. సో ఏ బ్యాంక్ అయితే ఉంచుతుందో ఆ ఎస్ఎల్ఆర్ మీద వడ్డీ చెల్లించబడుతుంది, సిఆర్ఆర్ పైన వడ్డీ చెల్లించబడదు. ఓకే, సిఆర్ఆర్ పైన వడ్డీ చెల్లించబడదు, ఎస్ఎల్ఆర్ పైన వడ్డీ చెల్లించబడుతుంది. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్లో వెరీ క్లియర్ అండి. సిఆర్ఆర్ పైన ఏమో వడ్డీ చెల్లించబడదు, ఎస్ఎల్ఆర్ పైన వడ్డీ చెల్లించబడుతుంది. మరి ఆర్బీఐ ఈ ఎస్ఎల్ఆర్ రూపంలో
కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉందో అది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రుణముగా ఇస్తుంది. సో రుణంగా ఇస్తుంది అంటే కింది వాటిల్లో ఏ డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇస్తామంటే ఎస్ఎల్ఆర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ అడుగుతారు ఎగ్జామ్ హాల్లో. ఎస్ఎల్ఆర్ ఫుల్ ఫామ్ ఇస్ వెరీ క్లియర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. వాట్ ఈస్ ద సిఆర్ఆర్ ఫుల్ ఫామ్? క్యాష్ రిజర్వ్ రేషియో. వాట్ ఈస్ ద మినిమం సిఆర్ఆర్? 3%. వాట్ ఈస్ ద మాక్సిమం సిఆర్ఆర్? 15%. సిఆర్ఆర్ మీద కమిటీ ఏంటండి? సిఆర్ఆర్ని తగ్గించడం మీద వేసిన కమిటీ ఏంటి? నరసింహన్ కమిటీ. సిఆర్ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించవచ్చు, బ్యాంకుల దగ్గర ఉన్న నగదు నిల్వల నిష్పత్తిని పెంచవచ్చు. అంటే బ్యాంకుల దగ్గర ఉన్న నగదు నిల్వల నిష్పత్తిని పెంచాలన్నా, బ్యాంకుల దగ్గర ఉన్న నగదు నిష్పత్తిని తగ్గించాలన్నా ఆర్బీఐ ఉపయోగించేటువంటి అస్త్రమే సిఆర్ఆర్. ఓకే, సో ఇదర్ ఇంక్రీజెస్ ఇదర్ డిక్రీజెస్ బై యూజింగ్ సిఆర్ఆర్. అంటే ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అన్ని కూడా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి లిక్విడిటీ అంటే ద్రవ్యత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలన్నా, దాన్ని పెంచాలన్నా మనం సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని ఉపయోగించుకుంటాం. కాబట్టి దిస్ ఈస్ ద క్వశ్చన్. ద పర్సంటేజ్ ఆఫ్ ద డిపాజిట్స్ విచ్ ఏ బ్యాంక్ మస్ట్ కీప్ యాజ్ క్యాష్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ ఈజ్ నౌన్ యాజ్, ఆన్సర్ ఇస్ 3 CRR. Cash reserve ratio. Okay, cash reserve ratio. Okay, next have a look of it, my dear friends. Which of the following committee is constituted by the RBI to study issues and concerns of the మైక్రోఫైనాన్స్ సెక్టర్? మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రంగంలో సమస్యలు మరియు ఇతర అంశాలను పరిశీలించడానికి లేదా అధ్యయనం చేయడానికి ఆర్బీఐ ద్వారా క్రింది వాటిలో ఏ కమిటీ నియమించబడింది? స్ట్రైట్ ఏ ఫ్యాక్ట్ క్వశ్చన్. ప్లీజ్ స్ట్రైట్ ఆన్సర్ ఇట్. ప్లీజ్ స్ట్రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. Okay, time up. So it's a Malegham committee. So here there are few more committees which we'll discuss here because the committees Abid Hussain committee, Malhotra committee, Kelkar committee. So answer for this question is Malegham committee. Okay. So microfinance institutions. So microfinance institutions అంటే కోట్ల రుణం కాకుండా వేలల్లో రుణం అంటే తక్కువ రుణం చేసుకున్న దాన్ని తెలుగులో వచ్చేసేసి సూక్ష్మ విత్తం. ఓకే, మైక్రో ఫైనాన్స్ని తెలుగులో వచ్చేసేసి సూక్ష్మ విత్తం అంటామండి. ఈ సూక్ష్మ విత్తం మీద వేసిన కమిటీనే మాలేఘామ్. ఈ సూక్ష్మ విత్తం మీద వేసిన కమిటీని వచ్చేసేసి మాలేఘామ్ కమిటీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఇది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 1. Okay, so Abid Hussain committee. Next, the second committee we need also discuss and options కూడా explain చేస్తానండి. Abid Hussain committee is a committee which is on small scale industry. Okay, so same ఇదే ప్రశ్న చిన్న పరిశ్రమల మీద ఏ కమిటీ వేయబడింది అంటే ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమల మీద విధించినటువంటి కమిటీ ఏమిటి అంటే అబిద్ హుస్సేన్ కమిటీ. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ హియర్ which of the following committee was formed on small scale industries, the answer is Abid Hussain committee. And next Malhotra committee. So Malhotra committee is nothing but the committee which is on nationalization. There is a body need to be regulate the insurance, that is IRDA airport cost in Malhotra committee. Next Kelkar committee is a committee which is on indirect tax reforms. Okay, పరోక్ష పన్నుల సంస్కరణల పైన విధించినటువంటి కమిటీ ఏమిటి? ఓకే, పరోక్ష పన్నుల పైన మనం విధించే కమిటీ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ, కేల్కర్ కమిటీ, మల్హోత్రా కమిటీ, అబిద్ హుస్సేన్ కమిటీ, మాలేగం కమిటీ. ఆన్సర్ ఫర్ దిస్ YH మాలేగం కమిటీ is the right answer for this question. Which of the following committee was constituted by the RBI to study issues and concerns of the microfinance institution? Answer is 1. Next, please. When was the independent India first union budget presented in the parliament? Okay, స్వతంత్ర భారతదేశంలో
తొలి బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టబడింది? సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ ఇట్స్ ఏ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ప్లీజ్. Please try to answer the question. Please try to answer the question. Okay, time up, time up. Please, respond. Is our video is offerable? Aspirants, please respond. Okay, is it okay? So have a look of it. So, in independent India, the first budget, the parliament, when was the first budget? So it is very clear. So November 26th, 1947 is the right answer. So first budget was introduced November 26th, 1947. Third is the right answer. So here it is very clear. So here who was the person? అంటే భారతదేశంలో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అడిగితే మనకు బ్రిటిష్ వారి కాలంలో మనం చెప్తామండి విల్సన్. సో అనదర్ సపోర్టింగ్ క్వశ్చన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి మిగతా ప్రశ్నలు విల్సన్. సో విల్సన్ ఈజ్ ద పర్సన్. సో హూ ఈజ్ ద పర్సన్ ఫస్ట్ బడ్జెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్. ఓకే, భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు విల్సన్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్ విల్సన్ కాకుండా మనం గమనించినట్లయితే ఇందులో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ బై షణ్ముగం శెట్టి. ఓకే, సో షణ్ముగం శెట్టి. సో ఈజ్ ద పర్సన్ who is the first introduced budget. అంటే షణ్ముగం శెట్టి అనేటువంటి ఈ యొక్క వ్యక్తి మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టిన అనుమతి ఏంటంటే, సో భారతదేశంలో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి షణ్ముగం శెట్టి. సో దాని తర్వాత మనకు భారతదేశంలో మనకు బడ్జెట్కి సంబంధించిన భారతదేశంలో బడ్జెట్కి సంబంధించి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన షణ్ముగం శెట్టి అయితే, ఆ తర్వాత బడ్జెట్ మనం గమనించినట్లయితే బడ్జెట్ని అత్యధిక సార్లు ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ప్రస్తుతం బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్. అంటే ప్రస్తుతము బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అడిగితే నిర్మలా సీతారామన్. ఇక్కడ నిర్మలా సీతారామన్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక మహిళ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశించిన వ్యక్తి ఎవరు అంటే, ఒక మహిళగా ఉండే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశించిన వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్. సో బడ్జెట్ అనేది మనకు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మీ అందరికీ తెలుసు. బడ్జెట్ అనేది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంశం, కానీ బడ్జెట్ని ఎక్కడా కూడా రాజ్యాంగంలో బడ్జెట్ అని ప్రస్తావించలేదు. సో నోవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ budget is mentioned, but everywhere it is mentioned as annual financial statement. Budget యొక్క అధికరణ ఏమిటి అంటే ఆర్టికల్ నంబర్ 112. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. చాలా ఫేమస్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్స్లో వచ్చిన ప్రశ్న. బడ్జెట్ అనేది ఏ అధికరణ అంటే ఆర్టికల్ నంబర్ 112. బడ్జెట్ అనేది ఏ భాష నుంచి సంగ్రహించిన పదం అంటే బడ్జెట్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. సో బడ్జెట్ ఇస్ ఏ ఫ్రెంచ్ వర్డ్. బడ్జెట్ ఆర్టికల్ నంబర్ 112. బడ్జెట్ ఇస్ ఏ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ద ఫస్ట్ బడ్జెట్ introduced by Shanmugam Shetty on November 26, 1947. Budget is a document which explains annually expenditure and income of the government. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల గురించి తెలిపేటువంటి పట్టికనే మనం వచ్చేసి బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో బడ్జెట్ని బ్రిటిష్ వారి కాలంలో తొలిసారి ప్రవేశపెట్టినటువంటి విల్సన్, బడ్జెట్ని అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి ఇనిషియల్ ఫ్యాక్ట్స్. ఓకే, బడ్జెట్ సంబంధించినటువంటి ఇనిషియల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఓకే, సో దిస్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, according to the government budget, the taxpayer can now file an updated income tax returns within dash for correcting errors. Okay, అంటే
ప్రభుత్వ బడ్జెట్ 2022 ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు లోపాలను సరిదిద్దడానికి డాష్ లోపు అప్డేట్ చేయబడిన ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు. ఓకే, అప్డేట్ అంటే ఏదైనా తప్పులు దొరికినా కానీ బడ్జెట్ని మనం 2022 ప్రకారం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం. 2 సంవత్సరాలు సంబంధించి అవకాశం ఇచ్చామండి. ఇది క్వశ్చన్ అండి. ఐ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో యాక్చువల్లీ ప్రభుత్వ బడ్జెట్ 2022 ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు లోపాసరికి 2 సంవత్సరాల కాలాన్ని ఇవ్వడం జరిగిందండి. సమస్య వస్తే ఒక బిల్లు ప్రవేశపెట్టామండి. ఆ బిల్లు పేరే వివాద్ సే విశ్వాస్. ఓకే, సో వివాద్ సే విశ్వాస్ అనేటువంటి బిల్లు ఒకటి ప్రవేశపెట్టాం. అంటే చాలా వరకు పన్ను చెల్లింపుదారులు ఏమో ఒక అమౌంట్ అనుకుని ఉంటారు, ప్రభుత్వం ఏమో ఇంకో అమౌంట్ అనుకుంటుంది. ఈ రెండుటి మధ్య గ్యాప్ ఉండటం వల్ల ఆ సర్టెన్ పన్ను చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పన్ను చెల్లించడానికి ఇష్టపడరు. సో కాబట్టి వివాద్ సే విశ్వాస్ అనేటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు ఈ పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా అంశాలు ఉన్నా వాటిని కూడా ఇక్కడ ఇవాళ చేసుకోవచ్చు. అండ్ ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ అడుగుతుంది 2 years. ఇక్కడ జనరల్గా మనం మాట్లాడితే పన్ను చెల్లింపుదారులు భారతదేశంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమానికి చాలా మచ్ ఇంపార్టెంట్. 2023 సంవత్సరంలో అంటే 2023-24 సంవత్సరంలో 2023-24 సంవత్సర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ 2023-24 సంవత్సర బడ్జెట్లో ఒక అప్డేట్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అది ఏంటయ్యా అంటే 2023-24 బడ్జెట్లో అప్డేట్ వచ్చేసేసి మనకు యాక్చువల్గా మనకు ఇంతకుముందు అంటే 0.25 lakhs ఉండేది 0.3 lakhs వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు. సో 0 to 3 lakhs 0% ఇన్కమ్ ట్యాక్స్. అంటే నీ ఆదాయం ఒక సంవత్సర కాలానికి 3 లక్షల రూపాయల లోపు ఉన్నట్లయితే ఇఫ్ ఎనీ పర్సన్స్ ఇన్కమ్ లెస్ దాన్ 3 lakh rupees per annum దే నో నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని చెల్లించాల్సినటువంటి పని లేదు. అలా కాకుండా మనం చూసినట్లయితే 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఇన్కమ్ ఉంటే దే నీడ్ టు పే 5% ఇన్కమ్ ట్యాక్స్. అదేవిధంగా 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఆదాయం ఉంటే దే నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ 10%. అండ్ 9 lakhs to 12 lakhs మధ్య ఆదాయం ఉంటే 15% పే చేయాలండి. 12 lakhs to 15 lakhs మధ్యలో ఉంటే దే నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ 20%. అబోవ్ 15 lakhs ఉంటే దే ఆర్ కమింగ్ అండర్ 30%. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మై డియర్ ఆస్పిరెంట్స్. 2023-24 సంవత్సరంలో పన్ను రేట్లను మార్చారు. సో పన్ను రేట్లను ఈ 2023-24 బడ్జెట్లో మనకు ఈ యొక్క స్లాబ్స్ అయితే ఉన్నాయి. ఇంత ముందున్న స్లాబ్స్ ఇప్పుడు స్లాబ్స్ వేరు. ఇంత ముందున్న స్లాబ్స్ 2.5 lakhs గ్యాప్ ఉండేది. మీరు ఇప్పుడు చూసారో లేదో 2023-24 బడ్జెట్లో ఈచ్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ ఈచ్ స్లాబ్ మధ్య ఎంత గ్యాప్ ఉంది? 3 lakhs గ్యాప్ ఉంది. ఓకే, సో మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత ఇండియాలో? 30%. ఓకే, మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత ఇండియాలో? 30%. మినిమం ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే భారతదేశంలో 5%. భారతదేశంలో 3 lakhs నుంచి 6 lakhs మధ్య ఆదాయం వరకు ఎంత పడుతుంది? 5%. ఎంత శాతం, ఎంత ఆదాయం కలిగి ఉన్న వారి వరకు భారతదేశంలో ఆదాయ పన్ను లేదు. 3 లక్షల రూపాయల ఆదాయం వరకు భారతదేశంలో ఎటువంటి ఆదాయ పన్ను లేదు. ఓకే, సో దట్ ఈస్ ద 0 to 3 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ 0%. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. So have a look at it. This question is important question. Have a look at. In which year was the nationalization of banks was done by the government? భారతదేశ ప్రభుత్వ బ్యాంకుల జాతీయకరణను ఏ సంవత్సరంలో చేపట్టింది? ఓకే, డన్. Your time starts now. Please answer the question.
Time is up. Please answer the question. Very good, very good, very good. Many of the people right answer. Deepak Naik garu, Ravi garu, Akhil garu, Anil Gaud garu, Monica garu. Okay. So many people given right answer. Okay. Have a look of it. So here the question is that. So same question. ఇంకో ఎలాజీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ కమిటీ మేరకు జాతీయకరణ చేయడం జరిగింది? విచ్ కమిటీ రికమెండేషన్స్? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివెన్ ఆన్సర్. సో 1969 is the right answer. Undoubtedly 1969 is the right answer. Many of the times this question was came in examination. So my question is to the live, ఎవరైతే లైవ్ ఫాలో అవుతున్నారో వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే, సో 1969లో జాతీయకరణ చేయడం జరిగింది. ఓకే, 100% ట్రూ. మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. ఏ కమిటీ సూచనల మేరకు ఈ జాతీయకరణ చేయడం జరిగింది? 1969లో జరిగిన నేషనలైజేషన్ ఏదైతే ఉందో అది ఏ కమిటీ సూచనల మేరకు? ఎనీబడి సో ఐ విల్ లుక్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో భారత ప్రభుత్వం బ్యాంకుల జాతీయకరణ ఏ సంవత్సరంలో చేపట్టిందంటే ఇది 1969లో చేపట్టడం జరిగింది. ఓకే, సో హియర్ అడిషనల్ ఫ్యాక్ట్స్ నీడ్ టు బి డిస్కస్ హియర్. సో దోస్ అడిషనల్ ఫ్యాక్ట్స్ ఆర్ ద ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ మనకు ఇన్ 1955. ద ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఈజ్ ఇన్ 1955. ఓకే, సో యూ నో వెరీ వెల్ State Bank of India. Okay, the question is asking about you, SBI ఎప్పుడు జాతీయకరణ చేయబడింది అని అనుకోండి. SBI ఎప్పుడు జాతీయకరణ చేయబడింది అంటే 1969. ఏ కమిటీ సూచనల మేరకు అని అడిగితే గోర్వాలా కమిటీ సూచనల మేరకు. ఓకే, సో ఫేమస్ క్వశ్చన్. సో SBI పాత పేరు ఏమిటి? ఇంపీరియల్ బ్యాంక్. SBI జాతీయకరణ ఎప్పుడు జరిగింది? ఓకే, 1955. ఏ కమిటీ సూచనల మేరకు జాతీయకరణ జరిగిందంటే గోర్వాలా కమిటీ సూచనల మేరకు జాతీయకరణ చేయడం జరిగింది. సో ఈ జాతీయకరణ ఏదైతే ఉందో, SBI జాతీయకరణ ఏదైతే ఉందో, ఈ SBI జాతీయకరణ తర్వాత మనకు 1969లో 14 బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. ఈ 14 బ్యాంకుల జాతీయకరణ ఏ కమిటీ సూచనల మేరకు అని అడిగితే హజారీ కమిటీ సూచనల మేరకు. ఓకే, ఈ 14 బ్యాంకుల జాతీయకరణ ఏ కమిటీ సూచనల మేరకు అంటే హజారీ కమిటీ సూచనల మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 14 బ్యాంకుల జాతీయకరణకు క్రైటీరియా ఏంటి అంటే ఏ బ్యాంకులను మనం జాతీయకరణ చేయడం అంటే ఏ బ్యాంకు దగ్గర అయితే 50 కోట్ల రూపాయలకు, ఏ బ్యాంకు దగ్గర అయితే 50 కోట్ల రూపాయలకు మించి డిపాజిట్లు కలిగి ఉన్నాయో, those banks which has more than 50 crore rupees deposits, those banks will be nationalized. ఏ బ్యాంక్ దగ్గర అయితే 50 కోట్లకు మించి డిపాజిట్ కలిగి ఉన్నాయో ఆ బ్యాంకునే మనం జాతీయకరణ చేయడం జరిగింది. సో 14 బ్యాంకుల జాతీయకరణ మనకు 50 కోట్లకి మించి ఉన్నటువంటి బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు తర్వాత 8 బ్యాంకుల జాతీయకరణ. ఓకే, 6 బ్యాంకుల జాతీయకరణ వచ్చేసేసి, సో 6 బ్యాంక్స్ నేషనలైజేషన్ వచ్చేసేసి మనకు వచ్చేసేసి 6 బ్యాంక్స్ నేషనలైజేషన్. ఓకే, 6 బ్యాంక్స్ నేషనలైజేషన్ ఇట్ ఈస్ ఇన్ 6 బ్యాంక్స్ నేషనలైజేషన్ వచ్చేసేసి 1980లో జరగడం జరిగింది. ఓకే, 6 బ్యాంకుల జాతీయకరణ 1980. అదేవిధంగా మనకు 14 బ్యాంకుల జాతీయకరణ మనకు వచ్చేసేసి హజారీ కమిటీ. SBI జాతీయకరణ వచ్చేసి గోర్వాలా కమిటీ. SBI జాతీయకరణ గోర్వాలా కమిటీ, 14 బ్యాంకుల జాతీయకరణ హజారీ కమిటీ, 6 బ్యాంకుల జాతీయకరణ 1980 సంవత్సరంలో చేయడం జరిగింది. 1980 సంవత్సరంలో హజారీ కమిటీ సూచనల మేరకు ఈ యొక్క బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. సో దిస్ ఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకవేళ మనకు ఈవెన్ RBI కూడా జాతీయకరణ చేయడం జరిగింది. RBI ఎప్పుడు జాతీయకరణ జరిగింది? 1 జనవరి 1949. సో ఏదన్నా బ్యాంకు జాతీయకరణ జరిగిందనే దాని మీద ఎగ్జామినేషన్లో వచ్చిన అంశం కేవలం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 1969. ఒకవేళ కనుక ఏ పంచవర్ష ప్రణాళికలో జాతీయకరణ చేయడం జరిగిందంటే 4వ పంచవర్ష ప్రణాళిక అంటే 4th 5-year ప్లాన్లో జాతీయకరణ చేయడం జరిగింది. ఏ పంచవర్ష ప్రణాళికలో
జాతీయకరణ చేయడం ఏంటంటే 4వ పంచవర్ష ప్రణాళికలో జాతీయకరణ చేయడం జరిగింది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్రెడీ క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ క్వశ్చన్ కూడా వచ్చేసింది. సో ఐ విల్ look at this question please. Okay, కొంచెం what is the primary function of the money? What is the primary function? Money enduku? Straight question. Money enduku? What is the primary function of the money? Let us start the question. What is the primary function of money? Okay, thank you. So now please have a look of it. Money is a primary function. It is the basis of debit. ఇది డెబిట్ యొక్క ఆధారం. It's a medium of exchange. It is a basis of distribution of income. It is a storage house of goods. Okay, so money is the main function. It's a medium of exchange. But here have a look of it. Money, there are many functions of the money. Many functions of the money which the acts as a medium of exchange. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్చేంజ్, ఏదన్నా ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు మనం దానికి బదులుగా మనం మనీ పే చేయాలి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు purchase AC or fridge or refrigerator, bike, so you need to exchange money in opposite. అంటే ఆపోజిట్లో మీరు మనీ ఇస్తే ఆ వస్తువును పొందగలరు. అందుకని ఏ వస్తువు పొందాలన్నా మీకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనీ కావాలి. మరి ఈ మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద మనీ. అండ్ అపార్ట్ ఆఫ్ ద నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ద మనీ. సో ఇట్స్ డెబిట్కి ఆధారం మనీ అనేది టోటల్ ఇర్రిలవెంట్. ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద డెబిట్. అంటే డెబిట్కి ఇది ఒక మూలాధారం అనేది ఇట్స్ ఎ బేస్లెస్ క్వశ్చన్. సో బేస్లెస్ ఆప్షన్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇట్స్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇట్స్ ఏ money also uses for saving. Okay, saving. Okay, so and if is a very interesting thing is that ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఒక పేదవాడికి మనీ వేరు, ఒక ధనవంతుడికి మనీ వేరు. ఓకే, సో a poor person money is different. A poor person's the concept of money is different, and apart of that a rich person the concept of money is different in the poor person point of view. So పేదవాడికి మనీ ఎందుకంటే అతను కావలసినటువంటి రోజువారీ అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఇఫ్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ ద వాట్ ఎవర్ ద నీడ్స్ బై యూజింగ్ ద మనీ. ఆపోజిట్లో మనీ అనేది దేనికండి? మనీ అనేది వచ్చేసేసి మనకు ధనవంతుడికి మనీ వచ్చేసేసి సేవింగ్. సేవింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా మనీని దాచిపెట్టుకోవడం. అంటే స్పెండింగ్ అండ్ సేవింగ్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ. అంటే స్పెండింగ్ అనేది సేవింగ్ అనేది కూడా రెండు కూడా ఇట్స్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మనీ. మనీ అనేది కాన్సెప్ట్గా మనం మాట్లాడతాం. సో స్పెండింగ్ ఈజ్ డిఫరెంట్, సేవింగ్ ఈజ్ డిఫరెంట్. స్పెండింగ్ అండ్ సేవింగ్ ఈజ్ బోత్ ఆర్ the concept of money. So apart of that it measures the value of the goods. Okay, ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ చెప్పాలంటే మీకేం కావాలి? ఒక పారామీటర్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ వాల్యూ ఎంత అంటే 10 lakhs అని చెప్తున్నాం. ఈ యొక్క టీవీ వాల్యూ ఎంత అంటే 30,000 అని చెప్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక వస్తువుని కొలవాలంటే దానికి బదులుగా మనకి ఏం చేయాలంటే, దానికి ఏం కావాలంటే యూ నీడ్ టు మనీ అగ్రిగేట్, దట్ ఈస్ ద మనీ. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడితే నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, next question, have a look of it. In the cabinet of which Prime Minister of India Dr. Manmohan Singh became the finance minister for the first time? Okay, ఏ భారత ప్రధానమంత్రి వర్గంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మొదటిసారిగా ఆర్థిక మంత్రి అయ్యారంటే రాజీవ్ గాంధీ కాలంలో అండి. సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఓకే, ద పీజీ which of the following depicts the characteristics of the Reserve Bank of India? క్రింది వాటిలో
ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్షణాలను వర్ణిస్తుంది? ఇట్ ఇష్యూస్ కరెన్సీ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ కంట్రోల్స్ మనీ సప్లై ఆఫ్ ద country through various methods, and it acts as a bank to the government, and it accepts the deposits from the public and lends out part of these funds to those who want to borrow. Okay, ఇది ప్రజల నుంచి డిపాజిట్ని సమీకరిస్తుంది మరియు రుణం తీసుకునే వారికి ఈ నిధులతో కొంత భాగాన్ని అప్పుగా ఇస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రింది వాటిలో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్షణాలను వర్ణిస్తుంది? ఓకే, సో ఇట్స్ ఎ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. Very good, very good. Very good, very good. Very good. Okay, time is up. Next, have a look of it. సో ఆర్బీఐ యొక్క లక్షణాలను క్రింది వాటిలో ఏది వర్ణిస్తుంది? ఓకే, సో ఇక్కడ మీకు ఆర్బీఐ ఆబ్జెక్టివ్స్ లేదా ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, బెటర్ వర్డ్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి? So here it is very clear, you know very well. So the function RBI is authority to print currency. మీ అందరూ తెలుసు, ఆర్బీఐ అనేది కరెన్సీని జారీ చేస్తుంది. ఆర్బీఐ అనేది కరెన్సీని జారీ చేస్తుంది. ఓకే, కరెన్సీని ఎవరు జారీ చేస్తారంటే ఆర్బీఐ కరెన్సీని జారీ చేస్తుంది. ఇట్ ఇష్యూస్ ద కరెన్సీ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఇష్యూస్ ద కరెన్సీ ఆఫ్ ద కంట్రీ. ఆర్బీఐ కరెన్సీని జారీ చేస్తుంది. మరి ఈ ఆర్బీఐ కరెన్సీని జారీ చేసేటప్పుడు మీరు గమనించినట్లయితే ఆర్బీఐ ₹1 నోటును మినహాయించి ఓకే మిగతా కరెన్సీస్ అన్నీ కూడా ఆర్బీఐ జారీ చేస్తుంది. ఇది మీకు తెలిసిన ఫ్యాక్టే. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్బీఐ ఫంక్షన్స్లో మరి ఫస్ట్ ఫంక్షన్ మ్యాచ్ అయింది కదా, మరి ఆన్సర్ 2 ఎందుకు అంటే ఆర్బీఐ యొక్క ప్రధానమైన ఫంక్షన్, ఓకే ఆర్బీఐ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆర్బీఐ యొక్క మెయిన్ ఫంక్షన్ టు కంట్రోల్ మనీ సప్లై ఇన్ ద మార్కెట్. ఓకే, సో మనీ సప్లై పెంచాలి అన్నా మనీ సప్లై తగ్గించాలన్నా దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్బీఐ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ధరలు పెరుగుతుంటే ఆర్బీఐ ఏం చేస్తుంది? మనీ సప్లైని తగ్గిస్తుంది. మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయి. మరి మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటే ఏం చేస్తుంది? ఆర్బీఐ మనీ సప్లైని పెంచుతుంది. సో ఇక్కడ ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే ఆర్బీఐ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే మానిటరీ పాలసీ. రైట్ ఆన్సర్ వచ్చేసేసి ఆర్బీఐ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ అ మానిటరీ పాలసీ. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ? అడిగిన ప్రశ్న అండి, అన్ని ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు. మానిటరీ పాలసీ అంటే ఏంటంటే టు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ మనీ సప్లై. మనీ సప్లైని పెంచడం కానీ మనీ సప్లైని తగ్గించడం కానీ ఈ రెండూ కూడా మానిటరీ పాలసీకి సంబంధించినవి. టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ. మనీ సప్లై ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో ఇట్ లుక్ ఎట్ ద ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇట్స్ టోటలీ రాంగ్. ఆర్బీఐ ఎక్కడా కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను సమీకరించదు. సో ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండ్స్ అవుట్ ఆర్ పార్ట్ of these funds to those who wants to borrow. అది టోటల్ రాంగ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. సో 100% ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ కూడా రైట్ ఆన్సరేనండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించేది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్ వ్యవహరించేది ఆర్బీఐ. కేంద్ర ప్రభుత్వం తరఫున పేమెంట్ చేసేది ఆర్బీఐ. కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అప్పులు సమీకరించి పెట్టేది ఆర్బీఐ. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైనా సపోర్ట్ ఇచ్చేది ఆర్బీఐ. కాబట్టి అందుకని ఇవన్నీ ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా మ్యాచ్ అవుతున్నా మీకు ఇక్కడ ఇట్ కంట్రోల్స్ మనీ సప్లై ఆఫ్ ద కంట్రీ త్రూ వేరియస్ మెథడ్స్. అది మన మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ అయినా రివర్స్ రెపో రేట్ అయినా సిఆర్ఆర్ అయినా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి మనీ సప్లైని కంట్రోల్ చేయడానికే ఈ యొక్క మనం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ మనకు చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. Okay, next have a look of it, my dear friends. Which of the given options would result
నేను ఇంక్రీజింగ్ ద ఫిస్కల్ ఇచ్చిన కింది వాటిల్లో ఏది ఆర్థిక లోటు పెరుగుదలకు దారితీస్తుంది? ఓకే, సో ఇక్కడ ఆర్థిక లోటు పెరగడానికి ఏది దారితీస్తుంది ఇది క్వశ్చన్. డిక్రీజింగ్ ఇన్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ. ఓకే, మరి డిక్రీజింగ్ రెవెన్యూ రిసిప్ట్స్, ఇంక్రీజింగ్ రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, అంటే రెవెన్యూ వసూలు పెరగటం, డిక్రీజింగ్ ఇన్ బారోయింగ్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ అప్, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారండి, చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, అంటే ఈ క్వశ్చనే జనరల్గా వాళ్ళకి అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఈ క్రింది వాటిల్లో ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించేది ఏంటి? ఓకే, ఇది క్వశ్చన్. ఇందాక మన వీడియో బిగినింగ్లో కూడా ఫిస్కల్ డెఫిసిట్ ఏందో మాట్లాడే. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటువంటి మొత్తం అప్పు, మీకు అర్థమయ్యే భాష చెప్తున్నా అండి. ఒక సంవత్సర కాలంలో ఓకే ప్రభుత్వం చేసేటువంటి, ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వము చేసేటువంటి మొత్తం అప్పు, టోటల్ డెఫిసిట్ ఆర్ టోటల్ డెట్. ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్కల్ డెఫిసిట్ అంటేనే ఏంటో తెలియకుండా ఆన్సర్ చేయడం కష్టం. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలియకుండా ఆన్సర్ చేయడం అనేది కష్టం. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటువంటి మొత్తం అప్పునే మనం వచ్చేసేసి ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ వుడ్ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్? ఇది క్వశ్చన్. ఇక్కడ డిక్రీజింగ్ ఇన్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో చేసే మొత్తం అప్పునే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. మీకు ఆర్బీఐ నుంచి తక్కువ రుణాలు తీసుకొస్తే అప్పుడు అసలు ఆర్థిక లోటు పెరుగుదలకు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అప్పులు మనం ఆర్బీఐ దగ్గర నుంచి తెస్తున్నామండి. ఆర్బీఐ దగ్గర నుంచి ఎక్కువ అప్పులు తెస్తే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుద్ది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆర్థిక లోటు పెరుగుదలకు కారణం ఏంటి? లేదా ఏదేంటి? ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర నుంచి తక్కువ అప్పులు తెచ్చామో ఫిస్కల్ తగ్గుద్ది, కానీ ఎందుకు పెరిగిద్ది? సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇర్రెలవెంట్. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇర్రెలవెంట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఏ రాంగ్ వన్. ఓకే, హోప్ అండర్స్టాండ్. డిక్రీజింగ్ ఇన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ ఇస్ నాట్. సో ఇక్కడ డిక్రీజ్ రెవెన్యూ డెఫిసిట్. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆ సంవత్సర కాలంలో, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆ సంవత్సర కాలంలో మనకు రెవెన్యూ ఇన్కమ్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఓకే, రెవెన్యూ లోటు అనగా అని అడిగితే ఎగ్జామ్ హాల్లో, రెవెన్యూ లోటు అనగా రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి, మళ్ళీ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ అండి, మరొకసారి చెప్తున్నాను, రెవెన్యూ ఆదాయానికి రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే మనం వచ్చేసేసి రెవెన్యూ డెఫిసిట్ అనే పేరుతో పిలుస్తాం. మరి ఎప్పుడైతే రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుందో, దేశంలో ఎప్పుడైతే రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిద్ది. కానీ ఇక్కడ ఏమన్నావు? డిక్రీజింగ్ ఇన్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ తగ్గితే దేశానికి లాభం, రెవెన్యూ డెఫిసిట్ తగ్గితే దేశానికి లాభం, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. మరి థర్డ్ ఆప్షన్ ఏంటండి? ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్. ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్ అంటే రెవెన్యూ రిసిప్ట్ని, అంటే రెవెన్యూ రాబడులను మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే రెవెన్యూని రాబడిని ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్
రెవెన్యూ రాబడిలో పెరుగుదల అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇంక్రీజింగ్ ఇన్ రెవెన్యూ రిసీప్ట్ అంటే రెవెన్యూ రాబడి పెరిగినట్లయితే అంటే దేశానికి ఆదాయం పెరిగితే అప్పులు తగ్గుతాయి. సింపుల్ లాజిక్. దేశానికి ఆదాయం పెరిగితే అప్పులు తగ్గుతాయి కాబట్టి సో మరి పెరుగుదలకు దారి ఆర్థిక ఏది స్థూల లోటు, ఓకే, ఏది స్థూల లోటు అంటే ఇంక్రీజింగ్ రెవెన్యూ డెఫిసిట్ మనకేం చేస్తుందంటే మనకు ఎప్పుడైతే రెవెన్యూ లోటు పెరుగుతుందో ఎక్కువ అప్పులు తెస్తాం. ఎక్కువ అప్పులు తేవటం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో హ్యావ్ ఏ లుక్ ఆఫ్ ఇట్ అండి. మరొకసారి చెప్తున్నాను. ఓకే, ఆర్థిక లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గాలి అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎప్పుడు పెరుగుతుంది, ఇది క్వశ్చన్. ఎప్పుడు పెరుగుతుందంటే మనకు వచ్చే ఆదాయం తగ్గితే పెరుగుతుంది. సింపుల్ క్వశ్చన్, సింపుల్. నాకు ఏం అర్థం కాలేదు సార్ అంటే ఓకే నాకేం ఇప్పుడు చూడండి సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అప్పు, దీన్నే ఫిస్కల్ డెఫిసిట్ మీకు అర్థమయ్యే భాషలో బారోయింగ్స్, అప్పులు. బారోయింగ్స్ ఎప్పుడు తగ్గుతాయి? ఆదాయం పెరిగితే అప్పులు తగ్గుతాయి. ఆన్సర్ ఈస్ 3. స్ట్రైట్ అవే ఆన్సర్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్. In the absence of indirect taxes or subsidies, in the absence of indirect tax or subsidies, the total value of the in the absence of indirect taxes or subsidies, the total value of the final goods output is distributed among different factors of production, wage to labor, interest to capital, rent to land, etc. Whatever is the leftover is appropriated by the entrepreneur and is called. Okay, so ikkada మనకు పరోక్ష పన్నులు రాయితీలు లేనప్పుడు, తుది వస్తువుల యొక్క ఉత్పత్తి యొక్క మొత్తం ఉత్పత్తి విలువ వివిధ కారకాల మధ్య పంపిణీ చేయబడుతుంది. శ్రమకు వేతనాలు, మూలధనానికి వడ్డీ, భూమికి అద్దె మొదలైనవి మిగిలిన వ్యవస్థాపకుడు కేటాయించబడతాయి మరియు వాటిని డాష్ అని అంటారు. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్ అండి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ 30 seconds. So have a look of it. Any production, any final production, let's say car. So car is a final good because it's ready to use. ఏ వస్తువు అయితే వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంటుందో దాన్ని మనం వచ్చేసేసి ఫైనల్ గుడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఫర్ దిస్ ప్రొడక్షన్ we need 4 factors. For this production we need 4 factors. Number one is a capital. Number 2 is land. Number 3 is labor. వీళ్ళందరికీ కావాల్సింది ఓనర్. ఓకే, ఓనర్ కావాలండి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ టుగెదర్ బికాస్ ఆఫ్ ద ఓనర్. సో క్యాపిటల్, వాట్ ఎవర్ ద క్యాపిటల్, సో క్యాపిటల్ నీడ్ టు బి పెయిడ్ ఇంట్రెస్ట్, ల్యాండ్ నీడ్ టు బి పెయిడ్ రెంట్, అదే ఇక్కడ చెప్పింది కూడా, అండ్ లేబర్ విల్ వాంట్ వేజెస్ అండ్ ఓనర్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్. ఓనర్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్. ఓకే, సో ఉత్పత్తి కారకాలు. ఫస్ట్ ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే క్యాపిటల్, మూలధనం. తెలుగు క్యాపిటల్ని తెలుగు మనం వచ్చేసేసి మూలధనం అనే పేరుతో పిలుస్తాం. ల్యాండ్ అంటే భూమి అనే పిలుస్తాం. లేబర్ అంటే శ్రామికుడు. ఓనర్ అంటే ఓకే వ్యవస్థాపకుడు. ఓనర్ అంటే వ్యవస్థాపకుడు. మూలధనము, భూమి, శ్రామికుడు మరియు ఇవన్నీ మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఉత్పత్తి యొక్క వివిధ కారకాల మధ్య పంపిణీ చేయబడుతుంది. ఏదైతే ఉత్పత్తి చేయటం వల్ల, కారుని ఉత్పత్తి చేయటం వల్ల 10 లక్షల రూపాయలు వస్తే ఆ వచ్చినటువంటి 10 లక్షలని వీళ్ళందరి మధ్య పంచుతాం. ఓకే, అది అసలు క్వశ్చన్ మీకు అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఏదైతే ఉత్పత్తి చేయబడుతుందో ఆ 10 లక్షల రూపాయల వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత ఆ 10 లక్షల రూపాయల వస్తువుల ఉత్పత్తి వల్ల అంటే ఈ ఉత్పత్తి జరిగిన ఉత్పత్తి వల్ల వచ్చేటువంటి అది
పంపిణీ చేస్తాం. క్యాపిటల్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ వడ్డీ పే చేస్తాం, భూమి ఇచ్చిన వాళ్ళకి రెంట్ పే చేస్తాం, లేబర్కి వేజెస్ పే చేస్తాం. ఓనర్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? పరోక్ష పన్నులు లేదా రాయితీలు లేనప్పుడు తుది వస్తువుల యొక్క ఉత్పత్తి యొక్క మొత్తం విలువని ఉత్పత్తి యొక్క వివిధ కారకాల మధ్య పంపిణీ చేయబడుతుంది. శ్రమకు వచ్చేసేసి వేతనాలు ఇస్తాము. అదేవిధంగా మూలధనం, క్యాపిటల్ అంటే మూలధనం ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇస్తాము, భూమి ఇచ్చిన వాళ్ళకి రెంట్ ఇస్తాము, మిగిలినవి వ్యవస్థాపకుడు కేటాయించబడతాయి. ఆ ఖర్చంతా ఏమని అంటామంటే ప్రాఫిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. చాలా మంది ఆప్షన్ 2 అంటామండి. వ్యవస్థాపకుడికి ఇన్కమ్ కాదు వచ్చేది, వ్యవస్థాపకుడికి లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. వ్యవస్థాపకుడు ఏ వ్యాపారం చేసినా, వ్యవస్థాపకుడు ఏ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నా, వ్యవస్థాపకుడు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టు అర్న్ మనీ. ఓకే, నెక్స్ట్. Which agency coordinates with various federal and state government agencies and departments to collect and compile the data required to calculate GDP in India? భారతదేశంలో జీడీపీని లెక్కించేందుకు అవసరమైన డేటాను సేకరించి కంపైల్ చేయడానికి వివిధ సమాఖ్య మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య విభాగాలతో ఏ ఏజెన్సీ సమన్వయం అవుతుంది? ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up, have a look of it. So many people given answers. So here it is, answer is National Statistical Office only. Okay, so for calculating GDP full form you know very well, gross domestic product. For calculating GDP, an organization is there, that is NSO. NSO full form National Statistical Office. భారతదేశంలో జీడీపీని లెక్కించడానికి ఏ సంస్థని మనం ఉపయోగిస్తాం? ప్రస్తుతం అంటే జీడీపీని ఉపయోగించడానికి ఎన్ఎస్ఓ, గతంలో అయితే సిఎస్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. భారతదేశం యొక్క మొత్తం ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో జరిగేటువంటి మొత్తం ఉత్పత్తిని జీడీపీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో జీడీపీ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో దాన్ని మనం జీడీపీ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకే, what is the full form of NBFC? You have an options, please. What is the full form of NBFC? NBFC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వెరీ గుడ్. ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. ఎన్బిఎఫ్సి ఫుల్ ఫామ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. అండ్ మీకు తెలుసు బ్యాంకులు వేరు, ఎన్బిఎఫ్సిస్ వేరు. ఓకే, బ్యాంకులు ఆర్బీఐ కింద ప్రత్యక్షంగా పనిచేస్తాయి. అంటే ఎందుకంటే బ్యాంకులు ఏదైనా కనుక ఫైనాన్షియల్ ఏదైనా డిసిప్లిన్ ఇబ్బంది అయినా మనకు ఆర్బీఐ బాధ్యత వహిస్తుంది. మీకు ఎన్బిఎఫ్సి ఎగ్జాంపుల్ ముత్తూర్ ఫైనాన్స్, మనప్పురం గోల్డ్, ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సి కిందకు వస్తాయి. ఎన్బిఎఫ్సిస్ డిపాజిట్లు తీసుకోలేవు, అంటే సేవింగ్స్ ప్రజల నుంచి పొదుపు తీసుకొని వాళ్ళకి ఇవ్వలేవు. అండ్ అలా కాకుండా బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రజల దగ్గర పొదుపును సమీకరించే అవకాశం ఉంది. ఎన్బిఎఫ్సిస్కి మనం ఆర్బీఐ నిబంధనలు ఉంచొచ్చు, కానీ ప్రత్యక్ష నియంత్రణలు ఉండవు. అండ్ బ్యాంకుల యొక్క మనీ అయితే ఉందో ఆ బ్యాంకుల యొక్క మనీ కూడా పూర్తి స్థాయిలో మనం ఉపయోగించలేము. ఎందుకంటే మనకు ఆర్బీఐ యొక్క ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఉందండి, మీ అందరూ తెలుసు. అగ్రిగోల్డ్ మనకు మూసేశారు, అగ్రిగోల్డ్ నష్టాల్లో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్కి ఆ నష్టాలను ఏమి కూడా మనకు ఆర్బీఐ రిఫండ్ చేయదు. ఎందుకంటే బ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది, ఎన్బిఎఫ్సిలో ఉన్నటువంటి డిపాజిట్లకు ఆర్బీఐ గ్యారంటీ ఇవ్వదు. జనరల్గా బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ ఉంటాయి ఎన్బిఎఫ్సితో పోలిస్తే. ఎన్బిఎఫ్సి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, అంటే ఎవరికన్నా ఏదైనా కావాలన్నా ఆర్థికపరమైనటువంటి అంశాలు వచ్చేస్తుంది, కానీ బ్యాంకుగా పనిచేయడం లేదు. కాబట్టి అవన్నీ నెక్స్ట్ ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ అండి, what is the FDI limit in the insurance sector in India after 2022 budget?
Please try to answer this question. Time is up. Have a look of it. Up to 74% is the right answer, Andy. Up to 74% allowed now. So answer is up to 74%. Who was the first finance minister of independence India? Okay. Try to answer this question. Who was the first finance minister of independent India? ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. Time is up. Have a look of it. The Shanmugam Shetty, as I told you very clearly, first budget introduced in India by Shanmugam Shetty. ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో షణ్ముగం శెట్టి అండ్ రాజ్యాంగం రచించిన తర్వాత ఫస్ట్ మిస్టర్ మనం చెప్తామంటే జాన్ మత్తయ్య. ఓకే, ఆర్కే షణ్ముగం శెట్టి. ఓకే, దాని సిడి దేశ్ముఖ్ లలిత్ లేఖన్ వీళ్ళంతా కూడా ఇర్రిలవెంట్ అండి. నెక్స్ట్ which of the following not one of the determinations of the demand? క్రింది వాటిలో డిమాండ్ నిర్ణయించే వాటిలో ఏది ఒకటి కాదు. ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద సెల్లర్, ప్రైస్ ఆఫ్ గూడ్స్. ఓకే, క్రింది వాటిలో డిమాండ్ నిర్ణయించే వాటిలో ఏది ఒకటి కాదు. ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ సెల్లర్, ప్రైస్ ఆఫ్ గూడ్స్. ఓకే, అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ టు చేంజ్ ఇన్ ప్రైస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్. ఓకే, ఆన్సర్ ప్లీజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనుష గారు అండ్ లావణ్య గారు అండ్ షరీఫ్ గారు అండ్ తేజ గారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లావణ్య గారు, ఓకే, దేవదాస్ గారు, మెహమ్మద్ షరీఫ్ గారు. హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్? ఏ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్. ఓకే, ఒక వస్తువు బాగా డిమాండ్ ఉందిరా అంటే మీనింగ్ ఏంటండి? ప్రైస్ ఆఫ్ ద గుడ్. గోల్డ్ అంత కాస్ట్ ఎందుకు ఉందండి? బికాస్ సప్లై is less, demand is more. Okay, so if any person who is watching this video, so question yourself, what is the meaning of demand first? So demand is very simple andi. Demand is nothing but price of a good. Demand is nothing but the price of a good. ఒక వస్తువు యొక్క ధర, ఒక వస్తువు యొక్క ధరనే మనం డిమాండ్ అంటాం. డిమాండ్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ ఎక్కువ ఉంది. ఓకే, సో డిమాండ్ తక్కువ ఉంది ఏంటంటే ఆ వస్తువు యొక్క ప్రైస్ తక్కువ ఉంది. సో డిమాండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లైని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, ఉదాహరణకి ఏ వస్తువు యొక్క సప్లై అయినా లెస్ ఉంటే, ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాను, గోల్డ్ ఉంది, గోల్డ్ యొక్క సప్లై లిమిటెడ్. ఏ వస్తువు యొక్క సప్లై లెస్ ఉంటే దానికి ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుందండి? తగ్గుతుంది. ఓకే, సప్లై ఎక్కువ ఉంటే, సప్లై తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. సప్లై డిమాండ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. సప్లై డిమాండ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో జనరల్గా ప్రైస్ ఆఫ్ గూడ్స్ అంటే ఆ డిమాండ్ అనేది ఆ ప్రైస్ ఆఫ్ గూడ్స్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి సో ఏదైతే ఒక వస్తువు చూడండి 10 రూపాయలకే మనం గోల్డ్ ఇస్తున్నామంటే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది.
ఓకే, సో ఒక 5,000 రూపాయలకి గ్రామ్ గోల్డ్ అన్నప్పుడు ఆబ్వియస్గా డిమాండ్ అప్పుడు కూడా అంతే ఉంటుంది కాదంటలేదు. కానీ నేను ఇన్ జనరల్ చెప్తుంది ఏంటంటే 1,00,000 రూపాయలకి కారు అన్నామండి, అందరూ కారు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆటోమేటిక్ డిమాండ్ పెరిగిద్ది. ఓకే, లేదు 1,00,00,000 రూపాయలు తక్కువ కారే లేదు, ఆటోమేటిక్ డిమాండ్ ఏమైతే తగ్గిద్ది. అంటే నీ మీనింగ్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అనేది విచ్ కెన్ ఆల్సో ఫ్యాక్టర్ ఫర్ డిమాండ్. ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఫర్ డిమాండ్. ఏదైనా ఒక వస్తువు యొక్క ధర ఆ వస్తువు యొక్క డిమాండ్కి కారకం. ఇది సెకండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్. ఆ తర్వాత ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద చేంజ్. భవిష్యత్తులో ధరలు పెరుగుతున్నప్పుడు కూడా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క ధరలు భవిష్యత్తులో పెరగబోతున్నాయి అన్నప్పుడు కూడా ముందుగానే ఆ వస్తువును కొనిపెట్టుకుంటారు కాబట్టి అది కూడా డిమాండ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ వీటన్నిటికన్నా ముందు ఏదైనా ఒక వస్తువుని డిమాండ్ చేసినప్పుడు కన్జ్యూమర్ యొక్క బిహేవియర్, అంటే కన్జ్యూమర్ యొక్క ఆదాయం, యాక్చువల్లీ కన్జ్యూమర్ యొక్క ఆదాయం. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఆదాయం ఉన్నప్పుడు నువ్వు ప్రతి వస్తువు కొనుక్కుంటావు, ఆటోమేటిక్ డిమాండ్ పెరిగిద్ది. నీకు ఆదాయం 10,000 ఉన్నప్పుడు నీకు ఏ వస్తువు కూడా కొనుక్కోవడానికి అంత ఆదాయం ఉండదు కాబట్టి డిమాండ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇస్ ఏ నాట్ and future అంటే income of the consumer is also a factor. Future expectation to change in the price is a factor. Price of the good is a factor. Taste and preference of seller is not a factor. Okay, praise ఒక వ్యక్తి యొక్క టేస్ట్ అనేది అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ సెల్లర్ అనేది అంత పెద్ద డిమాండ్ ఫ్యాక్టర్ కాదు ఉన్న వాటిలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో which law states that as the quantity of one factor is increased, keeping the other factors fixed, the marginal product that factor will eventually decline. Okay, అంటే ఒక కారకం యొక్క పరిమాణం పెరిగినప్పుడు ఇతర కారకాలను స్థిరంగా ఉంచడం వలన ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పత్తికి చివరికి క్షీణిస్తుంది. ఓకే అని ఏ చట్టం పేర్కొన్నది? ఓకే, ఇది యాక్చువల్లీ ఇర్రిలెవెంట్ క్వశ్చన్ అండి, బట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో which law states that as the quantity of one of the factor is increased, the keeping the other factors fixed. So try to answer this question. So answer this question is law of constraints of proportions. So by this way, this question is a economical question, pure economics question. Okay, not need much. So here, my dear friends, most of the questions we will explain. Most of the questions we will explain those important in nature. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏదైతే మీకు ఎగ్జామినేషన్స్లో ఎక్కువ కనెక్ట్ అవుతాయో అటువంటి ప్రశ్నలకే మనం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అండ్ మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం అప్పుడప్పుడు సింగిల్ లైన్స్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆస్పిరెంట్స్, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతను ఏదైనా ఒక అంశాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ద సక్సెస్. ఒక వ్యక్తి సక్సెస్ అయినా కానీ, ఒక సంస్థ సక్సెస్ అయినా కానీ, ఏదైనా అంశం సక్సెస్ అవ్వాలన్నా కానీ ఏ రిపీటెడ్ వర్క్ నీడ్ టు బి డన్. ఒక అంశం పైన మనం రిపీటెడ్ వర్క్ చేసినప్పుడు, అంటే ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ఆర్బీ ప్రాక్టీస్ సెషన్స్, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్, ఇవన్నీ కూడా దయచేసి ఉపయోగించుకోండి. ఈ యొక్క ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ యొక్క నేను ఎక్కడ లోపాలు ఉన్నాయి, నా ప్రిపరేషన్ ఎక్కడ నేను అప్డేట్ చేసుకోవాలి, ఎక్కడ నేను ఇంకా ల్యాగ్లో ఉన్నాను అనేటువంటి తెలుసుకోవడానికి మీ యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వరీస్, ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ఆర్ వెల్కమ్. ఎవరైతే లైవ్ ఫాలో అయ్యారో వీళ్ళందరికీ కూడా మరోసారి ఏదైనా సజెషన్స్ ఉన్నా, ఇతర అంశాలు ఉన్నా వెల్కమ్. ప్లీజ్ రెస్పాండ్. ఓకే, అనుష్క గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్లీజ్ రెస్పాండ్. Is everything is okay? Everything is okay. Is everything is okay? Everything is okay. Okay, thank you very much. Thanks a lot. Thank you very much. Ankil garu, thank you very much. Akil garu, thank you very much. Lavanya garu, thank you very much. Anushka garu, thank you very much. Okay, keep following the lives. Okay, we will
ఎందుకంటే ఇలాంటి సెషన్స్ మీరు పాల్గొన్నప్పుడు మీ యొక్క సబ్జెక్ట్ ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ లైవ్ అయినా కానీ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ లైవ్స్ మీరు ఫాలో అయినప్పుడు మీకు ఆబ్వియస్గా కూడా మీ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ దోస్ పీపుల్. ఇంతవరకు నా లైవ్ని కష్టపడి విన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. మేడం నమస్తే. లైవ్ కంప్లీట్ అయ్యి చూడండి. లైవ్ కంప్లీట్ అయ్యి చూడండి.